ఛే ఛే ఫస్ట్ డేనే లేట్. సర్లే ఇంకేం చేస్తా, మెట్లేకపోదాం. ఈడెవడో మా ప్రసాద్లో ఉన్నాడే. రే ప్రసాద్, రే ప్రసాద్, రే ప్రసాద్, రే పెళ్లి కాని ప్రసాదు. ఒక్క నిమిషం లోపలికి రారా. ఆడే నాకు తెలుసు, ఇలా పిలిస్తేనే పలుకుతాడని. వస్తా నాగరా. నువ్వేంటి ఎక్కడున్నావు? ఈరోజు నా ఫస్ట్ డే రా. అవునా? నాకు ఫోన్ కూడా చేయలేదు. నువ్వు ఇక్కడ ఉన్నా నాకేం తెలుసు. సరే పద. సరే పద. ఒరే అయినా నీకు పిల్లడానికి వేరే పేరేం దొరకలేదా? ప్రసాద్ అని పిలిస్తే నువ్వు పలికేవేంటి? అయినా అందరికి నువ్వు పెళ్లి కాని ప్రసాద్ అనే కదరా తెలుసు. అదంతా ఒకప్పుడు రా. ఏంట్రో సిగ్గుపడుతున్నావు? కొంపదీసి పెళ్లి కాని అయిందా ఏంటి? కొంప తీయకుండానే అయింది. ఇది ఎప్పుడైందిరా? కనీసం నాకు చెప్పను కూడా చెప్పలేదు. పెద్దగా నేను కూడా ఎవరికి చెప్పలేదురా, ఏదో అనుకోని పరిస్థితుల్లో అలాగా. అది సర్లే గాని అవునరా, అంతమందిని లవ్ చేసావు కదా, అందులో ఎవనరా పెళ్లి చేసుకున్నావు? ఒరే ఇప్పుడు అదంతా చెప్పాలంటే పెద్ద వెబ్ సిరీస్ కథ అయిపోద్ది. పర్లేదు చెప్పు, నాకు టైం పాస్ అవుద్ది. ఒరే కొత్త ఆఫీసు అప్పుడే కథలో కాలక్షేపాలు మొదలెట్టేసావేంట్రా? అబ్బా పర్లేదులేరా, నేను చూసుకుంటా, నువ్వు చెప్పు. బిల్డప్ బాబాయ్ అని చెప్పబోతే వదలవు కదా. అది నేను పాత ఆఫీసులో కొత్తగా ప్రయోగాలు చేస్తున్న టైం. పాత ఆఫీస్ అంటే మందేనా? మనకన్నా ముందే. ఇదిగో నువ్వు ఇలా డౌట్లు అడితే నేను చెప్పను రే. లేదు నేనేమాడు, నువ్వు చెప్పు. పాత ఆఫీసులో కొత్తగా ప్రయోగాలు చేస్తున్న రోజులు అవి. అబ్బా అబ్బా ఏంటి ఇదంతా కళ? ఏదంతా నాన్నా? ఏదోలేనన్నా. ఎక్కువసేపు పడుకుంటే కళ్ళే వస్తాయి. ఇవి బాగా పడుకున్నందుకు కాదు, బాగా లేట్ చేసినందుకు. ఏంటి ఆఫీస్కా? లేదు, నా పెళ్లికి. పొద్దున్నే మొదలెట్టావా? మరి పెళ్లి చేయండి నాన్న అంటే నెలకి 1,00,000 సంపాదిస్తేనే లక్షణమైన అమ్మాయి వస్తుందని చెప్పి నా పెళ్లి ఆపారు. ఇప్పుడు చూడండి ఏమైందో. రేయ్ అది అప్పుడెప్పుడో మాట. ఆ తర్వాత సంబంధాలు తీసుకొస్తే ఏమన్నావు? ఏమన్నాను? నాకు ఇలా వద్దు, పెళ్లికి ముందు బాగా ప్రేమిస్తేనే పెళ్లి తర్వాత బాగా జీవిస్తాము అని పనికిమాని ప్రాసాలు చెప్పావు. పోనీ అదైనా చేసావా అంటే నేనెవరు వెంట పడ్ను, ఎవరైనా నా వెంట పడాలి అని ఇలా ఉండిపోయావు. మరింతేగా నాన్న. రేయ్ నువ్వు వాళ్ళ వెంట పడందే వాళ్ళ కంట పడవు, వాళ్ళ కంట పడందే నీ పంట పండదు. అయినా నీ వయసోడు తెలుసుకోవాల్సిన విషయాలు నా వయసోడితో చెప్పిస్తున్నావు. సరేరా, నీకు ఒక 6 నెలలు టైం ఇస్తా. ఈ లోపల నీ ఏమైనా ప్రేమించేవనుకో నీ పెళ్లి చేస్తా. లేదనుకో ఏదో సంబంధం చూసి నీ పెళ్లి చేస్తా. ఏ అమ్మాయి దొరకలేదనుకో ఆ జబర్దస్త్లో లేడీ గెటప్ లేస్తారు కదా, వాళ్ళనిచ్చి పెళ్లి చేస్తావు. ఆపుతావా నీ ప్రాసలో? నేనే ఏదో చూసుకుంటానులే. లేదనుకో నీ సంగతి నేను చూస్తాను. ప్రసాద్, ఏంటి? ఒక చిన్న హెల్ప్ కావాలి. నాకు కొంచెం టైం కావాలి. అంటే చాలా అర్జెంట్ ఇష్యూ. అయితే వెళ్ళి చేసుకో. అది నాకు జావా రాదు కదా ప్రసాద్. దాందే ఉంది, నేర్చుకో. ఇప్పుడు నేర్చుకునే అంత టైం కూడా లేదు ప్రసాద్. అవును, నాకు కూడా అంత టైం లేదు. అది కాదు ప్రసాద్, ఈ ఒక్కసారి ఎలాగోలా హెల్ప్ చేయ ప్రసాద్, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. అయినా కంపెనీ మనకు జీతాలు ఇచ్చి నేర్చుకుని పని చేయడానికి, అడుక్కొని పని చేయించుకోవడానికి కాదు. రోజున వీడికి ఫనీ గుర్తుంది కదా, ఈరోజు నైటే మనం ఆ టాస్క్ కంప్లీట్ చేయాలి. క్యారీ ఆన్. ఓకే, ఎక్కడో చోట దొరకపోరా రే. హే ప్రసాద్, లాస్ట్ వీక్ చెప్పాను కదా ఒక కొత్త రిసోర్స్ జాయిన్ అవుతుందని. తను వచ్చి కాసేపట్లో మిమ్మల్ని కలుస్తుంది. ఎలా ఉంటుంది? బాగుంటుందా? ఎప్పుడు వస్తుందని అడుగుతున్నాను. వస్తుంది. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. మీరు? ప్రణవి అండి. మీరు? ప్రసాద్. మీరే కదా మా టీమ్ లీడ్? అవునండి. మీరేనా కొత్తగా జాయిన్ అయింది? అవునండి. నైస్ టు మీట్ యూ. కూర్చోండి.
థ్యాంక్ యూ. మీ పేరు అది ఓ చెప్పారు కదా. నా పేరు ప్రసాద్ అండి. అది కూడా చెప్పేశాను కదా. ఓకే అండి. లీడ్ అంటే చాలా సీరియస్గా ఉంటారేమో అనుకున్నాను, కానీ మీరు చాలా కామెడీ, ఐ మీన్ చాలా క్యాజువల్గా ఉన్నారు. లీడ్ అంటే సీరియసే, కానీ అమ్మాయి అనగానే అలా వరబాయ్ అయిపోతాడు. యాక్చువల్లీ మీకు విషయం చెప్పాలి, నాకు జావా రాదు. ఓ ఒకసారి మన వైపు చూస్తున్న వాడు చూడండి. మీకు జావా మాత్రమే రాదు, అసలు అడిగి ఏమీ రాదు. దొరికిపోయా. అలా కాదండి, నేను నేర్చుకుంటాను. నేర్పిస్తారా? చేసిస్తానండి. ఏంటి? అదే చేయిస్తూ నేర్పిస్తా అంటున్నా. ఓ ఓకే అండి, థ్యాంక్ యూ. అయ్యో పర్లేదండి. మన టైమింగ్స్ ఏంటండి? ఆఫీస్కి 9కి రండి, నా దగ్గరికి 10కి రండి. ఏంటి? అదే మార్నింగ్ మీటింగ్ టైం 10కి అంటున్నా. ఓకే అండి. ఇంకో మాట, చెప్పండి. మీరు అండి అనకండి. ఏంటండి? అదే అండి అనకండి అంటున్నా. నన్ను అనొద్దని మీరే అంటున్నారు కదండి. ఓ సరే, కాల్ మీ ప్రసాద్. ఓకే ప్రసాద్. సరే ప్రసాద్, మరి నేను ఉంటాను. ఇక్కడే ఉండిపోండి. ఏంటి? మీకు ఇంకా డెస్క్ లేదేమో కదా, ఇక్కడే ఉండండి అంటున్నా. లేదండి, అక్కడ డెస్క్ ఇచ్చారు, నేను వెళ్ళి అవునా? కూర్చుంటా. ఇక్కడికి షిఫ్ట్ చేంజ్ చేస్తాను. ఏంటి? అంటే మన టీం అంతా ఇక్కడే ఉంటే బాగుంటది కదా అనే ఉద్దేశంలో. ప్రసాద్, జావాలో వచ్చిన డౌట్ ఉంది చెప్పు. మా వాళ్ళందరికి ఎవరికి డౌట్ వచ్చినా నేనే. ఓకే. అవునా? ఒరే, ఆ ఒరాకిల్ వాళ్ళు జావా వాళ్ళు అందరూ రండి, మనం డౌట్ క్లియర్ చేస్తారంట. చెప్పు. నీకు కూడానా? దా సార్, ఏ డౌట్ అని క్లియర్ చేస్తారు. ఓకే. క్లియరెన్స్ చేయాలి ఇక్కడ. అంటే నేను ఇప్పుడు వెళ్తాను. చెప్పు నానా. రేయ్, ఒక మంచి మ్యాచ్ వచ్చిందిరా. ఈ ఏజ్ లో పెళ్ళి అంటున్నానా నీకు? ఎరా యాషాలా? లేకపోతే చెప్పావు కదా 6 months ఆగమని. చెప్పేంలే గాని మంచి మ్యాచ్ రా. అమ్మాయి చాలా బాగుంటుంది. అంత బాగుంటుంది, కొంతకాలం ఆగమను. అదృష్టం ఉంటే అవుద్ది. ఎవరికి? నీకేగా. నాకు కాదు, తనకి. అలా అయితే దురదృష్టం కదా అనాలి. నాన్న మరేంట్రా, ఇంతకు ముందు వారానికి ఒక మ్యాచ్ వచ్చేది, తర్వాత నెలకి, ఇప్పుడు అప్పుడప్పుడు. అది కూడా ఇలాంటి అమ్మాయి దొరకడం చాలా కష్టం రా. అబ్బా ఏంటి నాన్న నీ గోల? అంతకంటే మంచి అమ్మాయినే సెట్ చేసుకున్నాను. ఎక్కడ్రా, ఇంటి నుంచి వెళ్ళి ఒక్క పూట కూడా కాలేదు ఇంతలోనే. అవన్నీ తర్వాత చెప్తానులే నాన్న. ఫోన్ పెట్టే ఫస్ట్. మరి వాళ్ళు ఫోన్ చేస్తే ఏం చెప్పమంటావు? వాళ్ళకు కూడా అదే చెప్పు, ఫోన్ పెట్టేమని. ఓ నస్సు దొబ్బుతున్నాడు. యతవా, ఈడెప్పుడు నాళ్ళు నా మాట. ఎక్కడుంది? ఇంకా రాలేదా ఏంటి? ప్రసాద్, హా, ఇంతకీ మన ప్రాజెక్ట్ ఎక్కడి వరకు వచ్చింది? ఇంకో 2 weeks అయిపోద్ది. ఓకే. అవును, నిన్న మన టీంలో కొత్త సూపర్ ఉంది. వాట్? అంటే టీంలో కొత్త మెంబర్ వస్తే సపోర్ట్గా ఉంటుంది కదా అని సూపర్ ఉందని. ఓకే, మనకు నెక్స్ట్ 1 hourలో మీటింగ్ ఉంది. టీంని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఓకే. నోటు దోలు తగ్గించుకోరా ప్రసాద్. హలో, క్రిటికల్ ఇష్యూ ఒకటి వచ్చింది, డీటెయిల్స్ మెయిల్ చేసా, చెక్ చేయి. ప్రసాద్, మేనేజర్ మీటింగ్కి రమ్మన్నారు. ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదనుకో ఆయనే బయటికి పోమంటాడు. అవునా? సరే. సర్లే, నువ్వు వెళ్ళు. ఇంట్రడక్షన్ మీటింగ్ కదా, అందరూ ఉంటే బాగుంటుంది. ఇది నేను చూసుకుంటాను. అదేంటి ఈడికి సూటిగాని మాటలు మాట్లాడుతున్నాడు? పర్లేదు ప్రసాద్, నేను సాల్వ్ చేస్తాను. అవునా? సరే చెయ్యి. వీడితో మనకెందుకు వచ్చిన గొడవ? లేదు ప్రసాద్, నువ్వే ప్రాబ్లం సాల్వ్ చేయి, నేను వెళ్ళి మేనేజర్తో మీటింగ్ అటెండ్ అవుతాను. ఇదిగో, మీటింగ్లో నా గురించి అడిగితే ఏం చెప్తావు? ఏదో ఇష్యూ వచ్చింది, సాల్వ్ చేస్తానని చెప్తాను. క్రిటికల్ డిఫెక్ట్ వచ్చింది, ప్రసాదే సాల్వ్ చేస్తున్నాడు అని చెప్పు. అంత క్రిటికలా? నువ్వు చేస్తావా? క్రిటికల్ ఇష్యూ వచ్చింది, ప్రసాదే సాల్వ్ చేస్తాడు అని చెప్తాను. ఇంటెలిజెంట్ బాయ్. నువ్వు హ్యాపీ కదా? నువ్వు కూడా కదా.
హే గాయస్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మన ప్రసాద్ ఎక్కడ? ప్రసాద్ అదేనయ్యా మన పెళ్లి కాని ప్రసాద్. ఆయన క్రిటికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాడు సార్. ఆ సొల్యూషన్ అయిపోగానే వచ్చేస్తా అన్నాడు. మనల్ని క్యారీ ఆన్ అయిపోమని చెప్పారు. ఎంత టైం పట్టొచ్చు? గంట పట్టింది సార్. ఏంటి 1 అవరా? ఎక్స్క్యూజ్ మీ. హే ప్రసాద్, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఏదో పెద్ద ప్రాబ్లం ఉందని గంట దాకా పట్టొచ్చు అన్నారు. గుంట ఎక్కడ ఉంటే గంట అక్కడ ఎందుకు పట్టింది? యాక్చువల్గా ప్రాబ్లం పెద్దదే, సొల్యూషన్ చిన్నది. హో ఇంట్రెస్టింగ్. కాంట్రాస్టింగ్. ఓకే ఆల్ రైట్ గాయస్, షీఈ్ అవర్ న్యూ రిసోర్స్ ప్రణవి. రీసెంట్గా జాయిన్ అయింది. హాయ్. హాయ్ హాయ్ హాయ్. హాయ్. నా బతుకు ఛీ. హీఈస్ మిస్టర్ ప్రసాద్, యువర్ న్యూ టీమ్ లీడ్. హీ విల్ బి గైడింగ్ యూ త్రూ ది ప్రాసెస్. ఓకే ఓకే. యా షూర్ సార్, విల్ టేక్ కేర్. ఓకే గాయస్ ప్లీజ్ క్యారీ ఆన్. ప్రసాద్ కాఫీ. ఓకే బట్ హాఫ్ అన్ అవర్ తర్వాత. కూల్. గంట అయిపోయింది, ఇంకా పెళ్ళదేంటి? ఓపెన్ చేద్దాం. హలో, అదేరా నువ్వు ఇందాక పిలిచినప్పుడు? అదేరా కాల్ చేసినప్పుడు. నేను యాక్చువల్గా చాలా బిజీగా ఉన్నాను. కాఫీ తాగే అంత ఖాళీ కూడా ఉండట్లేదురా బాబు నాకు. అవును, ఫుల్ బిజీగా ఉన్నానని దొరికేశాను. చెక్క కుదిరింది. వాట్సాప్ కాల్. నార్మల్ కాల్ మాట్లాడుతుంటే వాట్సాప్ కాల్ ఎలా వచ్చిందో. ఒరే, నేను ఆల్రెడీ మాట్లాడుతున్న వాట్సాప్ కాల్ రా, ఇప్పుడు నార్మల్ కాల్ వచ్చింది. అబ్బా. ఏదో చేస్తే ఏదో అయింది. అర్థం అవ్వాల్సిన వాళ్ళకి మాత్రం మ్యాటర్ అర్థం కాల. ఇప్పుడు వెళ్దామా కాఫీకి? కాఫీకి? అంటే మీకు కుదిరితేనే, లేకపోతే రేపు వెళ్దాం. అయ్యో ప్రాబ్లం ఏం లేదు. ప్రణవి పద, అన్నీ నేనే చూసుకోవాలి కదా. సో వర్క్ ఎలా ఉంది? కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఇంట్రెస్టింగ్ ఏంటి నా కన్ఫ్యూజన్ మీకు ఇంట్రెస్టింగ్ గా ఉందా? కన్ఫ్యూజింగ్ గా ఉందన్న క్లారిటీ ఉందంటే, క్లారిటీ ఉందా లేదా అన్న కన్ఫ్యూజన్ లేనట్టే కదా. హా? ఇంకేంటి మరి, ఓ కన్ఫ్యూజన్ బై క్లారిటీ వచ్చినట్టే కదా. వామ్మో, కన్ఫ్యూజన్ క్లారిటీ అనే వర్డ్స్ తో ఇంత క్లారిఫైడ్ కన్ఫ్యూజన్ ఇవ్వచ్చని నాకు ఇప్పుడే అర్థమైంది. అన్నట్టు నీ డ్రెస్ బాగోలేదు. వాట్? అర్థం కాలేదా? నీ డ్రెస్ బాగోలేదు అంటున్నాను. అవునా, ఎందుకలా? ఎందుకంటే నీ డ్రెస్ కంటే నువ్వే బాగున్నావు కాబట్టి. థ్యాంక్ యూ అండి. ఎంత ఖర్చు అవుతుంది ఈ డ్రెస్ కా? నువ్వు నవ్వుతూ ఉండడానికి. ఈ ప్రసాద్ గారు ప్రసాదం పెట్టేస్తున్నాడుగా. ఏంటి, మేనేజర్ పిలిచాడా? లేదు, మామూలుగానే వచ్చా. అయితే మామూలుగా వెళ్ళిపో. బలుపు. మీరు పనే బాగా చేస్తారనుకున్నా, మాటలు కూడా బాగానే మాట్లాడుతున్నారే. పులిహోర కూడా బాగానే కలుపుతాడు. నేను నార్మల్గా ఎలానే ఉంటాను. నువ్వు ఇంకా చెప్పలేదు ఎంత ఖర్చు అవుతుందని. ఇలాంటి నవ్వుకు కావాల్సింది డబ్బులు కాదండి, మీలాంటి వాళ్ళ మాటలు. నన్ను నువ్వు చెప్తున్నావు మాటలు. అదేం లేదు. ఇంతకీ ఆఫీస్ ఎలా ఉంది? అంతా కంఫర్టబుల్గా ఉందా? యా ఫైన్. ఏదైనా ఇష్యూ ఉంటే చెప్పు, నేను చూసుకుంటాను. షూర్. థ్యాంక్ యూ ప్రసాద్. మీకేదో అర్జెంట్ వర్క్ ఉన్నట్టుంది కదా. అబ్బే అదేం లేదు. మీతో మాట్లాడుతుంటే నాకు టైమే తెలియట్లేదు. ఓకే, మళ్ళీ కలుద్దాం. సరే. హాయ్. హాయ్. ఇందాక నుండి చీకటిగా ఉంది ఏంటా అనుకుంటున్నాను. ఏంటి, నేను వచ్చాక వెలుగొచ్చిందని చెప్పబోతున్నావా? కాదు, నువ్వు వచ్చే ముందే పవర్ వచ్చిందని చెప్పబోతున్నాను. ఓహ్ అదా. సరే, నాకు చిన్న ఇష్యూ ఉంది, హెల్ప్ చేస్తావా? అరే, ఇంత సింపులా? ఐ బిన్ వేస్టింగ్ మై టైమ్ సిన్స్ సో లాంగ్. సరే, నీ ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, ఇప్పుడు హ్యాపీ?
హాయ్ ప్రణవి. హాయ్. ఏంటంత డల్గా ఉన్నావు? ఏం లేదు. కాఫీ? నో ప్రసాద్, మూడ్ లేదు. నిన్ను రమ్మట్లేదు, కాఫీకి వెళ్దాం అంటున్నాను. ప్లీజ్ ప్రసాద్. నువ్వు వస్తున్నావు అంతే. ఏమైంది? చెప్పకూడదా? చెప్పుకునే అంత ప్రాబ్లం కాదులే ప్రసాద్. చెప్పకపోతే వదిలే. కానీ ఇలాగే ఉంటే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? సమస్య ఎప్పుడు సమాధానంతోనే వస్తుంది, కానీ అది తెలుసుకోవడానికే సమయం పడుతుంది. నీ సమస్య ఏంటో నువ్వు నాకు చెప్పకపోయినా పర్లేదు, కనీసం నీకు నువ్వేనా చెప్పుకో. దానికి సమాధానమైనా దొరుకుతుంది. చివరిగా ఒక మాట, నీ ప్రాబ్లంకి సొల్యూషన్స్ చాలా ఉండొచ్చు, కానీ నువ్వు తీసుకున్న డెసిషన్ నీ ప్రాబ్లమ్ని క్లియర్ చేసేదిగా ఉండాలి, కానీ ఇంకో ప్రాబ్లం క్రియేట్ చేసేలా ఉండకూడదు. ప్రసాద్. ప్రణవి, ఎలా ఉన్నావు? నీకో విషయం చెప్పాలి. నేను కూడా. హ్మ్. ఏదో చెప్పాలన్నా? ఆ, నువ్వు కూడా ఏదో చెప్తా అన్నా. పర్లేదు, నువ్వు చెప్పు. ఐఎమ్ ఎంగేజ్డ్ ప్రసాద్. వాట్? అవును, ఆ రోజు నా ప్రాబ్లం ఏంటో తెలియకుండానే నాకు సొల్యూషన్ ఇచ్చావు. నువ్వు మాట్లాడిన మాటలు నాకు చాలా హెల్ప్ అయినాయి ప్రసాద్. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్. యా, సారీ. ఎంగేజ్డ్ అంటే సారీ అంటావేంటి? కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నువ్వేదో చెప్తా అన్నా, చెప్పు ప్రసాద్, పర్లేదు. అదా, అంత పెద్ద ఇంపార్టెంట్ విషయం అయితే కాదు, ఏదో ఆఫీస్కి సంబంధించిన మ్యాటర్. ఇప్పుడు నువ్వున్న హ్యాపీ మూడ్లో దాని గురించి మాట్లాడి వేస్ట్. సరే, మరి నీ ఇష్టం. ఇంక నేను ఉంటాను. టేక్ కేర్. సారీ ప్రసాద్, నీ మీద ఉన్నది ఇష్టమో ప్రేమో తెలుసుకునే టైమే కాదు, ఛాన్స్ కూడా లేకుండా పోయింది. నువ్వు ఇంకొంచెం ముందు పరిచయం అయి ఉంటే బాగుండేది. ఐ మిస్ యూ. అలా ఎండ్ అయిందిరా ప్రణవ్తో నా ప్రేమ. ఎంతైనా నువ్వు తోపురా. అదృష్టం అడ్రస్ ఎత్తుకుని వచ్చిన దరిద్రానికి దారిచ్చావు చూడు. నువ్వు మామూలుడు కాదురా. టైం బాగున్నప్పుడు అదృష్టం కూడా అరిష్టంలాగే ఉంటుందిరా. సర్లే, తర్వాత ఏమేమి చెప్పు. ఏమవుద్దిరా, తను మర్చిపోవడానికి చాలా ట్రై చేశాను, ఏం వర్కౌట్ అవ్వలేదు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్టు ఒక అమ్మాయి వల్ల వచ్చిన ప్రాబ్లమ్ని ఇంకో అమ్మాయితోనే సాల్వ్ చేసుకోవాలని ఫేస్బుక్ అంతా గాలించి ఇంకో అమ్మాయిని పెట్టానురా. అంటే ఆ శ్వేతనా? ఇది వేరే. పోనీ సునీత? ఇది వేరే స్టోరీరా. వేరేనా? దీని అమ్మ జీవితం. నాన్న చెప్పినప్పుడు ఎన్నో అయిపోయేది కదా, అయినా ఈ వీకెండ్ అంత వీక్గా ఎండ్ అవుద్ది అనుకోలేదు. ఫ్రైడే అంత డ్రైడే అయిపోయింది. అర్జెంటుగా ఇందులోంచి బయటపడాలంటే ఏం చేయాలి? అర్జెంటుగా ఇంకో అమ్మాయిని లవ్ చేయాలి, లేకపోతే నాన్న అనంత పని చేసేస్తాడు. ముఖ పుస్తకం ఓపెన్ చేసి ఎవరితోనైనా ముఖ పరిచయం పెంచుకుందాం. ప్రియా శరణ్ పేరు బాగుంది, అమ్మాయి కూడా బాగుంది, పెట్టేద్దాం ఫ్రెండ్ రిక్వెస్ట్. నువ్వేంట్రా ఇక్కడ? ఎవరు అమ్మాయి మెసేజ్ చేసినట్టుందిగా. చేస్తే ఎవరో తెలుసుకుందామని. అమ్మాయి అనగానే ఎగ్జైట్మెంట్తో ఎక్కడికైనా వచ్చేసాను చూసాను, కానీ నువ్వేంట్రా ఫ్లాష్ బ్యాక్లోకి వచ్చావు? అంటే నువ్వు బాధలో ఉన్నావు కదా, కంపెనీ ఇద్దామని. నేను కథలో ఉన్నాను రా. ఫ్రెండ్ బాధలో ఉంటే ఎక్కడికైనా వస్తాం కదా. ఒరే, నువ్వు అత్తమానికి ఫ్లాష్ బ్యాక్లోకి రాకురా. ఒరే,
ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటే మాత్రం నేను వచ్చేస్తాను రోయ్, నన్ను మాత్రం ఆపు. ఆయన ఫ్యూచర్ లో ఏముందిరా, పెళ్లిళ్ళు పిల్లలు సంసారం ఏదో గోల. ఫ్లాష్ బ్యాక్ లో చూడు లవ్ స్టోరీలు ఎంత బాగున్నాయి. అరే ఫ్లాష్ బ్యాక్ లోనే ఉండిపోదాంరా. అంతే అంటావా? అంతేగా. ఫోన్లే, నాకు రెండు సార్లు చెప్పే బాధ తప్పుద్ది. తాగు. హలో. హౌ ఆర్ యూ డూయింగ్? సూపర్. యూ? ఆఫ్టర్ యాక్సెప్టింగ్ మై రిక్వెస్ట్, టూ గుడ్. ఆఫ్టర్ యువర్ స్మైల్, సో గుడ్. ఓ మై గాడ్. ఆఫ్టర్ సీయింగ్ దిస్ ఐఎమ్ డెడ్. కళాకారులే. కాదు కాదు, జస్ట్ కార్మికులం. వాట్? ఎంప్లాయ్ అండి. సో వాట్ డూ యూ డూ? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్? మీరు కళాకారులే కదా. పాప కూడా మంచి హుషారుగా ఉంది. ఇంతకీ ఏం చేస్తుందో సార్ కనుక్కో. ఇప్పుడు అడుగుతా. బై ద వే, మీరు ఏం చేస్తుంటారు? మీలా సాఫ్ట్వేర్ అయితే కాదులే అండి. ఆహా, మరి ఎవరిలా ఏం చేస్తారో? నాలా నేనే చేస్తాను. అదే ఏం చేస్తారని. రోజు చేసేదే. వామ్మో, సర్లే ఎక్కడ ఉంటుందో కనుక్కో. సర్లేండి. వేర్ డూ యూ స్టే? ఇక్కడే. ఏది తిన్నగా చెప్పరే అమ్మాయిలు. ఎక్కడంటే? ఇప్పుడున్న చోటే. అదే ఇప్పుడు ఎక్కడున్నారని. చెప్పాను కదా ఇక్కడే అని. బేసిక్గా చెప్పరన్నమాట. వామ్మో, ఇది నిన్ను మించిన ఖతర్నాక్లా ఉందిరా. మీరు డ్రింక్ చేస్తారా? అబ్బాబ్బే, నాకు ఆ వాసన కూడా పడదండి. ఆహా. మా ఫ్రెండ్స్ తాగితేనే నాకు వాంతులు అవుతాయి. వాళ్ళది కూడా నువ్వే తాగితే ఎందుకు అవదురా. ఆహా, అయితే గుడ్ బాయ్ అన్నమాట. చాలా గుడ్ బాయ్. ఆయన అంటారు కానీ తాగిన అబ్బాయి మంచివాడు, తాగిన అమ్మాయి చెడ్డదని ఎక్కడ ఉండదండి. ఏంటి? ఏం లేదులేండి. ఎక్కువ లాక్కు తెగిపోద్ది. సర్లేరా. హలో, మీరు పంపించిన లొకేషన్లో ఉన్నాను. నేను జిమ్ లో ఉన్నాను. కనబడింది. నేనా? కాదు, జిమ్. కమ్ ఇన్ సైడ్, ఐ మీట్ యూ దేర్. ఒరే, ఆయన అమ్మాయి పిలిస్తే పబ్కి పిలవాలి లేకపోతే పార్కుకి పిలవాలి. జిమ్కి పిలవడం ఏంట్రా? ఆ పేరు చెప్తేనే నీకు అసలు నచ్చదు. వెళ్ళావా? వెళ్ళాను. ఈడేంటి ఇలా నిలిపేస్తున్నాడు? మీరు ప్రసాదే కదా? అవునండి. మీకెలా తెలుసు? శ్రేయ చెప్పింది. ఓ, ఏంటండి బాబు అలా నిలిపేస్తున్నారు? దట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ బ్రో. ట్రైనింగ్ అయితే పర్లేదు. ఏంటి జిమ్ కొత్త? జిమ్ కొత్త కాదు, ఎలాంటి చూడడం కొత్త. సరే లైట్ బ్రో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సీ యూ సూన్. మంచిది. హే, హాయ్ ప్రసాద్. అదేరా ఫస్ట్ టైం ఒక అమ్మాయి నన్ను హగ్ చేసుకోవడం. ఆ క్షణంలో ఆమె కోసం ఏదైనా చేయొచ్చనే ఫీలింగ్ నాలో కలిగింది. నాడు లోపలికి వెళ్దాం. కలవడానికి వేరే ప్లేస్ దొరకలేదా? మీకు జిమ్ అంటే ఇష్టం లేదా? అయ్యో, నాకు 16 ఇయర్స్కే 6 ప్యాక్ అండి. మరి ఇప్పుడేమైంది? కొంచెం వర్క్ మీద ఫోకస్ చేయడం వల్ల వర్కౌట్స్ తగ్గించాను అంతే. ఓ, అలా అయితే బాడీ చాలా డిస్టర్బ్ అవుతుంది కదా. ఆల్రెడీ ప్రతి పార్ట్ డిస్టర్బ్ అయ్యే ఉంది ఇక్కడ. వాట్? ఆల్రెడీ జిమ్ జాయిన్ అయ్యానని చెప్తున్నాను. అవునా? ఎక్కడ? ఇక్కడే ఈ పక్కన. ఆ పక్కన అయితే బాత్రూమ్ ఉంది. అంటే ఆ పక్క వీధిలో. సో మీరు కూడా ఫిట్నెస్ ఫ్రీక్ అన్నమాట. తెల్లవారులేసి జిమ్ చేయకపోతే నాకు అసలు నిద్రే పట్టదు. నాకు ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు చాలా ఇష్టం. నాకు కూడా. మీరు ఇదే జిమ్ అయితే చాలా బాగుంటది. ఇద్దరం కలిసి వర్కౌట్ చేయొచ్చు కదా. యాక్చువల్గా నేను ఆ జిమ్ మానేసా నిన్నటి నుండే. ఓ రియలీ? ఎందుకంటే నేను అక్కడ ఎత్తాల్సిన వెయిట్స్ అన్ని అయిపోయాయి. సో నాకు ఇంకా అక్కడ పని లేదు. సో బెటర్ యూ జాయిన్ హియర్. ఈ రోజు జాయిన్ అయితే 500 డిస్కౌంట్ ఉంది. లేదంటే 500 ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుంది. కౌంటర్ ఎక్కడ ఉంది? అక్కడ. నేను ఇక్కడ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. ఏ ప్యాక్ సెలెక్ట్ చేసుకున్నారు? ప్యాక్ ఏంటి? బ్రౌజర్ చూడలేదా? అర్థం అవ్వలేదు. లెగ్, స్టమక్, చెస్ట్ ఏంటిది? చికెన్ షాపా లేకపోతే జిమ్మా? ఇందులో మీకు ఏ ప్యాక్ కావాలి? ఇదిగో ప్యాక్లే వద్దు కానీ
రోజా మేడం వచ్చే టైంకి వచ్చి వెళ్ళిపోయేలాగా సెట్ చేయి. పడేసారా? ట్రై చేస్తున్నాను. 10,000 అవుతుంది. తగ్గదా? కార్డా క్యాషా? గూగుల్ పే అక్కడ చేసేయి. చేసాను, చూసుకో. ప్రసాద్, మీరు జాయిన్ అయిపోయారా? ఆ, మీరు వెళ్ళిపోతున్నారా? అవును, ఆఫీస్కి టైం అవుతుంది. అప్పుడే? ఏం కాదు, రేపు వచ్చేయండి, కలిసి వర్కౌట్ చేద్దాం. ఓకే అండి, బాయ్. బాయ్. సేమ్ టైం మేడం వచ్చే టైంకే వస్తా. బాయ్. మీరు చాలా రోజుల నుంచి వర్కౌట్ చేయట్లేదు కదా, పెద్ద వెయిట్స్తో వద్దు, చిన్న వెయిట్స్తో స్టార్ట్ చేయండి. అఖిల, హా ప్రసాద్. నిన్న ఒక విషయం అడగనా? చెప్పు. మనం డేట్కి వెళ్దామా? డైటింగ్ అయితే ఓకే, డేటింగ్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు. టేక్ కేర్. హే, వై యూ నాట్ లిఫ్ట్ మై కాల్? డేట్లో ఉన్నా. రియల్లీ? డేటా? ప్రసాద్తో. సో యూ హ్యాడ్ ఫన్ రైట్? మామూలుగా కాదు, డైట్ చేయడానికి తను పడ్డ కష్టాలు చూసి నవ్వొచ్చింది. బట్ తాను నిన్ను చాలా సీరియస్గా ట్రై చేస్తున్నాడు. సో వాట్? అతని స్టమక్ చూసావా? పెద్ద బలూన్ లాగా ఉంటుంది. 16 yearsకి 6 ప్యాక్ అంట. డైట్ చేయలేడు, ఫిట్నెస్ లేదు, వాడికి నేనెలా పడతాను? ఇదే విషయం తనకి ముందే చెప్పొచ్చు కదా. టైం పాస్ అవుతుందని చెప్పలేదు. నాతో ఉంటే ఎలా ఉంటుందని నిన్న ఒక రోజు శాంపుల్గా చూపించాను తనకి. ఐ థింక్ ఐ హ్యాడ్ టు లీవ్. ఏంటి ప్రసాద్, మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నా, నువ్వు రాలేదు? టైంపాస్ గాండి, నాతో మీకు పనే ఉంటుందిలేండి. తప్పులేదండి, మీరు ఫిట్గా అందంగా ఉన్నారు కాబట్టే అబద్ధాలు ఆడాను, మీ వెంట పడ్డాను. ఎప్పుడు తిండి తిన్నాను, ఎప్పుడు మోయిన బరువులు మోసాను, నానా అవస్థలో పడ్డానండి. మీ తప్పేం లేదండి. ఒక లావుగున్న అమ్మాయిని చూసి ఒక అబ్బాయి ఎలా ఫీల్ అవుతాడో, ఫిట్నెస్ లేని నన్ను చూసి కూడా మీరు అలాగే ఫీల్ అయ్యారు. అందుకే టైంపాస్ చేశారు. బాడీకి ఫిట్నెస్ అంటే ఏంటో తెలుసు, కానీ మనసుకి అవేం తెలియదండి. అందుకే మీ వెనకాల పిచ్చోలా తిరిగేశా. ఐఎమ్ వెరీ సారీ అండి. కానీ మీరు ఇచ్చిన హగ్గులో లైఫ్ని చూశానండి. మీరు నా వెనకాలంటే అదృష్టంగా ఫీల్ అయ్యాను.
మొత్తానికి మీతో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యానండి. బాడీలో ఫ్యాట్ని ఫిట్నెస్ ద్వారా పోగొట్టొచ్చండి, కానీ నా హార్ట్లో మీ మీద ఉన్న ఫీలింగ్స్ని ఎలా పోగొట్టాలో అర్థం కావట్లేదు. అయినా ప్రేమకి పొట్ట అడ్డొస్తుందని చెప్పుంటే నేను ముందే వెళ్ళిపోయానండి. ఇలా క్లియర్గా చెప్పకే చాలామంది మగవాళ్ళు ఊపిరి బిగబెట్టుకుని పొట్టలు కవర్ చేయలేక డైలీ నరకం చూస్తున్నారు. ప్లీజ్ ఇలాంటివి ఏమైనా ఉంటే ముందే చెప్పండి. గుడ్ బై. నాకు శ్రేయ నచ్చిందిరా, కానీ శ్రేయకి నేను నచ్చాలని రూల్ ఏం లేదు కదా. మనకు నచ్చిన ప్రతి ఒక్కరికి మనం నచ్చాలని రూల్ ఏం లేదు కదరా. మనం ఎలా అయితే అందగత్తెలను కోరుకుంటామో వాళ్ళు కూడా వాళ్ళకన్నా అందంగా ఉండే వాళ్ళని కోరుకుంటారు కదా. తన్ను ప్రేమించడం నా ఇష్టం, తను ఎవరిని ప్రేమించాలనేది తన ఇష్టం. రే, అబద్ధం మనకి నచ్చినంత మాత్రాన నిజమైపోదు, నిజం మనకి నచ్చినంత మాత్రాన అబద్ధం అయిపోదు. ఎప్పటికైనా నిజం నిజమేరా. గొప్ప జీవిత సత్యం చెప్పేసాను ఇవాళ నీకు. అలా జిమ్ స్టోరీ గమ్మునైపోయిందిరా, పెద్దగా డ్యూరేషన్ కూడా ఏం రాలేదు. సారీరా. హే, దాన్నే ఉందిరా. ఆయన ఈ ఎపిసోడ్ ఆగిపోతానంటే నేను. నువ్వు అంతటితో ఆగవని నాకు తెలుసులే. ఎటకారమా? ఏ లేదు, తర్వాత ఏమని చెప్పు. ఈ బాధను తట్టుకోలేక అటు ఇటు తేల్చుకుందామని ఆ దేవుడి దగ్గరికి వెళ్దాం అనుకున్నారా. రేయ్, ఇంత మాత్రం దానికి చచ్చిపోతారా? లవ్ ఫెయిల్యూర్ అయితే సూసైడ్ చేసుకుంటావా? ఎక్కువ చేకు. లేకపోతే ఏంట్రా దేవుడి దగ్గరికి వెళ్ళడం ఏంటి? నేను వెళ్దాం అనుకుంటుంది గుడికిరా. ఓ అలాగా. రై, నా బాధ చెప్పుకుందాం దేవుడి దగ్గరికి వెళ్తే దేవత లాంటి అమ్మాయి కనిపించిందిరా. ఎరా, ఇంకో అమ్మాయా? మరంతే కదా, ఇంకో ఎపిసోడ్ ఉండాలి కదా. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క లవ్ స్టోరీ రాయడానికి చచ్చిపోతుంటే ఇన్ని లవ్ స్టోరీలా? ఎలా? మామూలుగా ఉండదు, నెక్స్ట్దే. సర్లే కానీ చెప్పు, నెక్స్ట్ ఏమైంది? 1 వీక్ ఆగు. ఓహో. ఎరా వచ్చావా? ఇంకో ప్రదక్షిణ ఉంది, చేసి వచ్చేస్తాను. వెళ్ళు. థ్యాంక్స్ రా. ప్రజెంట్లో ఫుల్గా బిజీగా ఉండడం వల్ల గుడికి వెళ్ళడం కుదరలా. పాస్ట్లో నీ దయవల్ల గుడికి వచ్చా. శ్రీ ఆంజనేయం. బా, మనసు ప్రశాంతంగా ఉందిరా. నీ పని బాగుందిరా. ఫ్లాష్ బ్యాక్లో వచ్చి మంజేసేస్తున్నావు, ఫ్లాష్ బ్యాక్లో గుడికి వచ్చేస్తున్నావు. నా సంగతి సర్లే కానీ ఇంతకు నీ పరిస్థితి ఏంటి? మీ ఆస్ట్రాలజర్ చెప్పినట్టు పూజలన్నీ కంప్లీట్ అయినాయిగా. మరి దోషం పోయి ఏమన్నా అదృష్టం కలిసి వచ్చిందా? మంచి అమ్మాయిని కలిసే అవకాశం వచ్చిందిరా. ఎవర్రా? చాలా మంచి అమ్మాయి అండి. వీలైనంత వరకు నలుగురికి సాయం చేసే మనస్తత్వం. ఈ కాలంలో ఉండాల్సిన అమ్మాయి కాదు. ఈ అమ్మాయిని ఎవరు చేసుకుంటారో కానీ ఎంత నష్టజాతకుడైనా సరే అదృష్టజాతకుడు అయిపోతాడు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అదే పని మీద ఉన్నానండి. శుభం.
కామన్ సెన్స్ ఉండదండి. తినేసి ఎక్కడ పడితే అక్కడ తొక్కలు పడేస్తారు. 4 అడుగులేస్తే డస్ట్బిన్ వస్తుంది కదా, ఈడియట్స్. ఇలా గుడిని నమ్ముకుంటే సుడి తిరుగుతుందని కళ్ళగనుకో, దేవుడిని నమ్ముకుంటే జీవితం మారిపోతుందని అనుకోకు. అభిషేకం పేరు చెప్పి పాలను నేలపాలు చేస్తున్నారు. ఇదంతా ఎంత పెద్ద వ్యాపారం చూసావా? టెంపుల్ గురించి అంత సింపుల్గా చెప్పావు. అసలు ఏం తెలుసు నీ గుడి గురించి? మన పూర్వీకులు ఈ గుడిని ఎందుకు నిర్మించారో నీకు తెలుసా? మన కష్టాల్లో ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం అయినప్పుడు గుడికొచ్చి దేవుడా నీదే భారం అని ఒక నమస్కారం పెట్టుకుంటే ఆ ప్రశాంతతలో మనం తీసుకునే ఆలోచన ఖచ్చితంగా నీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఇస్తుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే స్కూల్లో పిల్లోని ఫీజు అడిగితే నాన్నకు చెప్పే వరకు ఆ పిల్లడు ఎంతో టెన్షన్తో ఉంటాడు. ఒక్కసారి నాన్నకు ఆ విషయం చెప్పిన తర్వాత తను ప్రశాంతంగా చదువుకుంటాడు. అవును, అభిషేకం గురించి ఏం మాట్లాడు? పాలన్నీ నేలపాలు చేస్తున్నారనా? ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె ఇలాంటి పంచామృతాలన్నీ కలిపి ఆ శివలింగం మీద అభిషేకం చేసిన తర్వాత వచ్చే తీర్థం తాగితే ఎన్ని రకాల రోగాలు పోతాయో తెలుసా? నీకు ఇంకా అసలు ఈ గుళ్ళు ఎందుకు నిర్మించారో తెలియాలంటే వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసుకో. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ ఆలయాలు అనేవి మన పూర్వీకులు మన గురించి ఆలోచించి కట్టిన సైకలాజికల్ సెంటర్స్. పులిహోర బాగా కలిపారు కదండి. మనం ఇంకా పులిహోర తినలేదండి. నేను చెప్పింది మీ గురించిలేండి. మీరు నిజంగానే అందంగా ఉంటారండి. అసలు అబ్బాయిలు గుడికి ఎందుకు వస్తారో నాకు ఈరోజు అర్థమైందండి. ఎందుకు? గుడికి వస్తేనే కదా మీలాంటి దేవతలు కనిపించేది. నాకు అర్థమైంది. మీ పేరు? శ్రీదేవి. దేవత లాంటి పేరు. నా పేరు పెళ్లి కాని, నా పేరు ప్రసాద్ అండి. ఏంటలా చూస్తున్నారు? నాకు ఇంకా పెళ్లి కాలేదండి. నాకు ఎప్పటి నుంచో అవ్వట్లేదులేండి. ఏంటి? నేను కూడా మీలాగా బ్యాచులర్ అని చెప్తున్నానండి. క్లాస్ బాగానే ఇచ్చారు. వాళ్ళకి చిన్న కన్క్లూజన్ ఇచ్చాను. మీకు దేవుడి మీద బాగా నమ్మకం అనుకుంటా. ఆ దేవుని నమ్మాను కాబట్టే కదండి మీతో పరిచయం అయింది. అయినా ఇదంతా రాసిపెట్టుంటే జరుగుతుందండి. దాన్ని ఎవరు ఆపలేరు. సరే అయితే నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను. మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు కలవచ్చు? మీరే అన్నారుగా రాసి పెట్టుంటే ఎలా అయినా కలుస్తామని. చూద్దాం. రేయ్, రాసి పెట్టుంటే అని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం అవసరం అంటావా? సర్లే, మళ్ళీ వెళ్ళి కలిసావా? అలసిపోయేంతలా తిరిగి కలిసిపోయేంతలా దగ్గరయ్యాను. బ్లూ డ్రెస్ బాగుంది. ఫాలో అవుతున్నారా? కాదని చెప్పి యాటిట్యూడ్ చూపించలేను, అవునని చెప్పే అంత ధైర్యం చేయలేను. ఆ రోజు నుంచి ఫాలో అవుతున్నారా? ఈ రోజు వరకు ఫాలో అవుతూనే ఉన్నాను. విసుగురాలే? అందమైన అమ్మాయికి అలా ఆవేశపడేలా తిరిగినా ఆనందంగానే ఉంటుంది. నేనేమంత అందంగా ఉండలేండి. ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు. యాక్చువల్గా ఇక్కడ ఉన్న ఏ డ్రెస్సులు అంత బాగోలేదండి. అదేంటి ఇక్కడ ఇంత మంచి కలెక్షన్ ఉంటే? అవే అక్కడ ఉంటే బాగోలేదు, మీరు వేసుకుంటే ఏమైనా బాగుంటాయి. మీరెప్పుడు మీ జాబ్ మానేసి ఇక్కడ జాయిన్ అయ్యారు? మీరు రోజు ఇక్కడికి వస్తానంటే ఈ రోజు ఇక్కడ జాయిన్ అయిపోతా అండి. ఫ్లర్టింగ్ బాగానే చేస్తున్నారు. ఇప్పటికి ఎంతమంది పడేశారు? మీలాంటి అందమైన అమ్మాయిని పడాలంటే మాటలో గ్లామర్ ఎక్కడ సరిపోతుంది, ఫేస్లో కూడా కొంచెం గ్లామర్ కావాలి కదా. మీకే, మీరు చూడటానికి బాగానే ఉంటారుగా. మీరు అలా పొగుడుతుంటే నాలో తెలియని కాన్ఫిడెన్స్ పెరిగిపోతుందండి. ఎందుకలా? అంటే అందమైన అమ్మాయి నోటి వెంట అందమైన మాటలు వింటే ఎవరికి మాత్రం కాన్ఫిడెన్స్ పెరగదు చెప్పండి. ప్లీజ్ టాపిక్ చేంజ్ చేద్దామా? అమ్మాయిలు పొగిడితే ఇష్టపడతారు, మీరేంటి ఇబ్బంది పడుతున్నారు? అందరూ చూస్తున్నారు కదా. అందంగా ఉంటే అంతే అండి, అలా చూస్తూ ఉంటారు.
ప్రసాద్, ఆ అమ్మాయి ఎందుకు నీ వంకే చూస్తుంది? కొంపతి శ్రీదేవ్ అంటావా? శ్రీదేవి ఎక్కడికి ఎందుకు వస్తుంది గణేష్? కొంప తీయకుండానే శ్రీదేవి. చెప్పకుండా నిన్ను వెతుక్కుంటూ ఆఫీస్ దాకా వచ్చిందంటే ఆ? కనుక్కొని వస్తాను. ఆ, ఏంటి చెప్పకుండా ఇలా? ఏం లేదు, ఎందుకో మిమ్మల్ని చూడాలనిపించింది. ఓ, నన్ను బాగా మిస్ అవుతున్నారా? మిస్సెస్ అవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు అన్నది నేను విన్నది నిజమే. గ్రహాలన్నీ శాంతించినాయి అన్నమాట. ఏంటలా వింతగా బిహేవ్ చేస్తున్నారు? ఇలాంటి వింత మాటలు వింటాం నాకు నిజంగానే వింతగా ఉందండి. అందుకే ఇలా వింతగా బిహేవ్ చేస్తున్నాను. క్లయింట్ ప్రాజెక్ట్ ఓకే చేసినప్పుడు కానీ, లేదా మా బాస్ పిలిచి ఇంక్రిమెంట్ ఇచ్చినప్పుడు కానీ, ఆ టైంలో కూడా నేను ఎప్పుడు ఇంత హ్యాపీగా లేనండి. ఇంతకీ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? డేట్ ఆఫ్ బర్త్ December 16th. ఇయర్? ఎవ్రీ ఇయర్ 91. చూడండి, నేను ముందుగానే చెప్తున్నాను, పార్టీ ఫ్రీక్ కాదు. గిఫ్ట్స్ అవి ఓకే, కానీ ఈ కేక్స్ కటింగ్ అవి అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఇష్టమైన వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకోవడం కూడా తప్పేనా? బాయ్. ప్రసాద్ డేట్ ఆఫ్ బర్త్ అడిగిందంటే పెళ్లికి ముహూర్తాలు పట్టించడానికి అనుకుంటా. ఇంకేంటి మరి, పెళ్లి కానీ ప్రసాద్కి పెళ్లి అవ్వబోతోంది. ఏంటి అలా చూస్తున్నావు? పెళ్ళైన తర్వాత మరింత అందంగా కనబడుతుంటే పెళ్ళై ఏడాది అయింది, ఏమైనా విశేషం ఉందా? మొన్న ఆఫీస్లో ప్రమోషన్ వచ్చింది. ఆ? ఆఫీసులో ప్రమోషన్ కాదు, తండ్రిగా ఏమైనా ప్రమోషన్ ఉందా లేదా? ఉండు నాన్న, పెళ్ళే సంవత్సరం అయింది, మమ్మల్ని ఎంజాయ్ చేయనవ్వా? ఏడాదైనా పిల్లలు లేకపోతే సొసైటీ ఏమంటది? సొసైటీకి ఇంకేం పని లేదనుకున్నావా? మా గురించే మాట్లాడి టైం వేస్ట్ చేసుకుంటుంది అనుకున్నావా? వంట వరకు పెళ్ళి అవ్వలేదని, ఇప్పుడు పిల్లలు పుట్టట్లేదని నన్ను ప్రశాంతంగా బతకనివ్వా? నాకు తెలుసురా నువ్వు ఈ మాట అంటావని. నువ్వు 3 నెలల్లో తండ్రి కాకపోతే కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ నాన్న. ఏంటమ్మా ఇప్పుడు ఎన్నో నెల? 3వ నెల మావయ్య గారు. టైం ఇలా ఇచ్చానో లేదో తాతయ్యం చేసేసావు. రేయ్, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో, కావాల్సినవన్నీ పెడుతున్నావా? లోపల మినీ సైజ్ కిరాణా షాపే పెట్టాను. అవును, ఇంతకీ పుట్టే బిడ్డ ఆడా మగా? అప్పుడే జెండర్ గురించి నీకు ఎందుకున్నానా? ఆయన డాక్టర్ చెప్తాడా? మొగాడైతే ఏదో వంశాన్ని ఉద్ధరిస్తాడని చిన్న ఆశ. పెట్టావు ఫిట్టింగ్. నేను నా కోసం బతుకుతున్నట్టు లేదు, నీ కోసం బతుకుతున్నట్టు ఉంది. ఊరుకో, నీకు తెలీదు, ప్రతిదానికి ఇంతే. సరే, వెళ్ళి భోంచేసి పడుకో. అయినా నేను డాక్టర్ పని చేయొద్దన్నారు కదా, ఎందుకు వంట చేస్తున్నావు? వంట కూడా చేసుకోకపోతే ఎలా అండి? ఏం అవసరం లేదు, ఆర్డర్ పెట్టేస్తాను, తిందాం. మీలాంటి హస్బెండ్ దొరకడం నిజంగా నా అదృష్టం తెలుసా? ఐ నో. శ్రీదేవి, నువ్వెప్పుడు వచ్చానన్నా? ఈసారి ఎవరిని ప్రేమించావు నాన్న? ఎలా కనిపెట్టావు నాన్న? మంచం మీద మెలికలు తిరుగుతుంటేను. అమ్మాయి అయితే చాలా బాగుంటది నాన్న. అంత అందమైన అమ్మాయి నీకెలా పడింది నాన్న? దోష పరిహారం ఎఫెక్ట్ అనుకుంటా. నీ వైపు నుంచేనా అటువైపు నుంచి కూడా ఏమైనా ఉందా? ఐ లవ్ యూ అని ఏమైనా చెప్పిందా? డేట్ ఆఫ్ బర్త్ అడిగింది నాన్న. దేనికి? నీ వయసు మీద అనుమానం కలిగిందా? ముహూర్తాలు పెట్టించి థ్రిల్ చేద్దాం అనుకుందేమో. థ్రిల్ అయితే ఓకే, ముందులా నువ్వు ఫీల్ అయ్యేలా చేస్తేనే ప్రాబ్లం. నీ నోట్లో నుండి అనుమానాలే తప్ప ఆశీర్వాదాలు రావా? తమరు ఫ్లాష్ బ్యాక్ అలాంటిది. ఇంతకీ అమ్మాయి ఏం చేస్తుంటుంది? నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఖాళీ టైంలో కాదు, కడుపు నింపుకోవడానికి ఏం చేస్తుంది అని. ప్రొఫెషన్ తెలియదు కానీ ఆఫీస్ లొకేషన్ తెలుసు. ఏం పని చేస్తుందో తెలియకుండా ఇంతకాలం ఎలా ఉన్నావురా? అసలు నిజంగానే ప్రేమిస్తున్నావా? ఈ వీక్ మిథున రాశి వారికి ఏరా ఆఫీస్ కా? అవును నాన్న. అవును, నువ్వేంటి మళ్ళీ జాతకాలు ఇవన్నీ వింటున్నావు? మన తీసుకెళ్ళావుగా జ్యోతిష్యుడి దగ్గరికి. అయితే మళ్ళీ అంటించావు. సరే గానీ అసలు ఎందుకు ఆ ప్రోగ్రామ్ ఏంటి? ఆస్ట్రో లవ్ అని ప్రిడిక్షన్స్ బాగుంటాయరా. సరే వస్తాను నాన్న. నువ్వు కూడా విను. వింటానులే.
బాస్ ఉన్నాడా? బిజీ ఉన్నాడు. క్లయింట్స్ వచ్చారా? కాదు, ఎఫ్ఎంలో ప్రోగ్రామ్ ఉంటున్నాడు. ఆఫీసుని గాలి కుదిలేసారా లేక పని లేక ఖాళీగా ఉన్నారా? ఇలా ఎఫ్ఎంలో ప్రోగ్రామ్ అంటే కూర్చుంటే సిస్టంలో కోడింగ్ సంగతి ఏంటి? అవును, ఇంతకీ అంతమంది వింటున్నారు కదా, ఆ ప్రోగ్రామ్ పేరేంటి? ఆస్ట్రోలవ్. ఆ ప్రోగ్రామ్ ఏంటి అంత ఫేమస్? అంటే సిచ్యువేషన్స్ సింక్ అవుతాయి, జాతకాలను జంతికలు నవ్వినట్లు నవ్విలేస్తుంది ఆవిడ. నా మాట విని మీరు కూడా ఆ ప్రోగ్రామ్ వింటే బెటర్. మీలో కూడా సక్సెస్ అవుతుంది. ఎంచక్క మీరు కూడా స్వీట్లు పంచొచ్చు. ఆ మర్చిపోయిన స్వీట్స్ అంటే గుర్తొచ్చింది. స్వీట్ నెల తప్పిందంట. 3వ నెల ప్రసాద్. పెళ్ళి నెల కూడా కాలేదు, అప్పుడే 3వ నెల ఏంటి? అందుకే పెళ్ళయింది. ఓ, ఏదేమన్నా గణేష్, పెళ్లి కోసం మరి అంత బరి తెగించలేమయ్యా. దాని బదులు మనం ఈ హాస్టల్లో ప్రోగ్రామ్ ఉండటం బెటర్. నేను కూడా వింటా. హాయ్, నేను మీ ఆస్ట్రాలజర్ శ్రీదేవి. అందరూ నా కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఈ రోజు రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు కన్యరాశి వారి ప్రెడిక్షన్స్ చూద్దాం. ఈ వీక్ కన్యరాశి వారికి డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ప్రేమించిన వారికి ఊహించిన పరిమాణాలు ఎదురవుతాయి. మిమ్మల్ని ఇష్టపడేవారు కూడా ఇగ్నోర్ చేయడానికి ట్రై చేస్తారు. అలా అని బాధతో కృంగిపోకండి. లైఫ్ ఇంకా ఉందని తెలుసుకొని మూవ్ అవ్వండి. ఏంట్రా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తున్నావు, ముహూర్తాలు పెట్టేసుకున్నారు, ఇంకేముంది, అంతా సెట్. ఏమోరా, 2 days నుంచి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, బిజీగా ఉన్నట్టుంది. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా? అరే, ప్రణవి విషయంలో కూడా ఇలాగే జరిగినట్టుంది కదా. హే, అందులో ఏముందిరా, అమ్మాయి మీ ఆఫీస్కి వచ్చింది, రేపు నువ్వు అమ్మాయి ఆఫీస్కి వెళ్తావు, నీ లవర్ని క్లవర్గా ఓ ఫ్లవర్ ఇచ్చి పడేస్తావు. తర్వాత ఏముంది, పెళ్లి ముహూర్తాలు అన్నీ నాకు తెలిసిపోయిందిరా, ఇంక అర్థమైపోయింది, నీ పెళ్లి ఈ అమ్మాయితోనే. అరే, ఫ్యూచర్లో నువ్వు నా నెలకు పెళ్లికి పెళ్ళలేదు కాబట్టి ఫ్లాష్ బ్యాక్లో నీ పెళ్లిలో నీ పక్కనే ఉంటా. పిలిచినా పిలకపోయినా ఫ్లాష్ బ్యాక్లోకి రావడం అలవాటు చేసుకున్నా కదా, వచ్చే. ఏదో నీ అభిమానం, ఆశీర్వాదం. किधर जाना है सर? లోపలికి వెళ్ళాలి. योर कॉन्टैक्ट पर्सन? కాంటాక్ట్ పర్సన్ శ్రీదేవి. अपॉइंटमेंट है क्या? అపాయింట్మెంటా? హే, నా శ్రీదేవి నేను వెళ్ళడానికి అపాయింట్మెంట్ नहीं जाना है, नहीं जाना है. ఏంటి గొడవ? ఎక్కడికి వెళ్ళాలి? లోపలికి వెళ్ళాలి. లోపల ప్రోగ్రామ్ జరుగుతుంది, ఇప్పుడు వెళ్ళడానికి కుదరదు. ప్రోగ్రామా? ఏం ప్రోగ్రామ్? ఆస్ట్రల్ లవ్ అని చాలా పెద్ద ప్రోగ్రామ్, మీరు ఎప్పుడు వినలేదా? అంటే అందుగా ఫాలో అవ్వలేదు. ఇంతకెవరిని కలవాలి? శ్రీదేవి. ఆస్ట్రల్ లవ్ శ్రీదేవా? నా ఏంజల్ శ్రీదేవి. ఏంజల్ శ్రీదేవా? అలాంటి వాళ్ళు ఎవరు లేరే. నేను మీ ఆస్ట్రాలజర్ శ్రీదేవి, సైనింగ్ ఆఫ్. అదిగో వస్తుంది తానే, శ్రీదేవి. ఏ ఏ, ఏ ఆగు. ఆస్ట్రోలో చెప్పేది మీరా? మీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలిసిన మా ఆఫీస్లో, అంతెందుకు మా ఫాదర్ కూడా రెగ్యులర్గా మీది వింటుంటారు. ఏంటి, నాతో మాట్లాడడం మీకు ఇష్టం లేదా? ఎఫెక్షన్ పెంచుకొని సఫర్ అవ్వడం నా వల్ల కాదు. ఏమైనా ప్రాబ్లమా? మీ జాతకమే పెద్ద ప్రాబ్లం. మిమ్మల్ని ఇష్టపడి జాతకాలు కుదిరితేనే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ జాతకాలు చూసాకే అర్థమైంది ఇద్దరికి కుదరదని చెప్పి. అందరికీ లవ్ ప్రిడిక్షన్స్ చెప్పే నేను నా లవ్ ప్రిడిక్షన్ తెలుసుకోలేకపోయాను. మన ఇద్దరి మధ్య కనెక్షన్ ఓ రాంగ్ డైరెక్షన్ అని తెలిసింది. రిజెక్షన్ ఏమీ నాకు కొత్త కదులేండి.
నాకేదైనా ఇష్టమైంది అందుతుందనే లోపే ఆ దేవుడు నాకు దూరం చేసి ఏడిపిస్తూ ఉంటాడు. అసలు జాతకాన్ని నమ్మితేనే నేను గుడిమెట్లు ఎక్కానండి. ఆ కారణంగానే మిమ్మల్ని కలిశాను. కానీ ఈరోజు అదే జాతకమైన కారణం వల్ల మనం విడిపోతున్నామంటే, అయినా 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమంటారు కదండి. నా జాతకం గురించి మర్చిపోయి అది అబద్ధం అనుకొని నన్ను పెళ్లి చేసుకోలేరా? 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు, కానీ 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేసుకోమనలేదు కదండి. జాతకాలు కలిస్తేనే జీవితాలు కలుస్తాయని నమ్మే మనిషిని నేను. కానీ కలవని జాతకాలని ప్రేమ పేరుతో కలపాలని చూడుకు. అయినా నాకు తెలిసినంత వరకు ప్రేమతో 2 వ్యక్తులు కలవాలంటే కావాల్సింది జాతకాలు కాదండి, ఒకరి మీద ఒకరికున్న నమ్మకం. నిజంగానే 2 వ్యక్తులు మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటే కులం మతం అంతెందుకండి, చిన్నప్పటి నుంచి పెంచిన తల్లిదండ్రులనే కాదనుకుని పెళ్లి చేసుకుంటారు. కానీ మీరు మాత్రం ప్రేమను పక్కన పెట్టి ప్రొఫెషన్కే విలువిస్తున్నారండి. అంటే ప్రేమ కన్నా జాతకం ఇంపార్టెంట్ అని తెలియక ప్రేమించేశానండి. సారీ. థ్యాంక్స్ అండి అర్థం చేసుకున్నందుకు. ఇప్పుడు ఇది క్లియర్ చేసుకోకపోతే లైఫ్ లాంగ్ గిల్ట్తో బతకాల్సి వచ్చేది. థ్యాంక్ యూ సో మచ్. నా టీంలో అమలే ఇద్దని చెప్పాను కదండి. అలా కాదు ప్రసాద్, ఒకసారి నేను చెప్పేది విను. అవన్నీ నాకు తెలియదు. నా టీంలో అమలు ఉంటే మాత్రం నేను జాబ్ మానేస్తా చెప్తున్నాను. మన ప్రాజెక్ట్లో ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉంది ప్రసాద్. తను చేస్తున్న ప్రాజెక్ట్ ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఖాళీగా ఉంచలేం కదా. సో నేను చెప్పేది విని తనకి వర్క్ అసైన్ చేయి. ఓకే సార్, ఏదైనా త్రూ మెయిల్స్తోనే. నేనైతే తనతో మాట్లాడను. ఓకే ప్రసాద్, నీకు నచ్చినట్టు చేయి. ఓకే. గణేష్, జాబ్ చేయడానికి అబ్బాయిలు దొరకరా? అమ్మాయిలు, అది కూడా మన టీంలోనే. ఎక్స్క్యూజ్ మీ, అమ్మో అమ్మాయి. ప్రసాద్ అంటే మీరేనా? ఇక్కడ చాలా మంది ప్రసాదులు ఉన్నారు. ఏ ప్రసాద్ కావాలి? అదేదో చెప్పారండి ఇంటి పేరు. హా, అది పెళ్లి కాని ప్రసాద్. సారీ అండి, యాక్చువల్లీ నాకు సర్నేమ్ గుర్తులేదు. ప్లీజ్ డోంట్ మైండ్. సరే, ఏం కావాలో చెప్పండి. నేను వేరే ప్రాజెక్ట్ నుంచి మీ ప్రాజెక్ట్లోకి వచ్చాను. ఎందుకు? అంటే ఆ ప్రాజెక్ట్లో వర్క్ ఫినిష్ అయిపోయింది, మీ ప్రాజెక్ట్లో వర్క్ దొరుకుతుందని. సరే, అలా వెళ్ళి కూర్చొని డీటెయిల్స్ పంపిస్తాను. ఓకే. వెళ్ళిపోయిందా? ఓకే. ఏంటైనా అలా మాట్లాడుతున్నారు? ఆయన అంతేలేండి, మన్మధుడిలో నాగార్జున ఐడిగా ఉన్నాడా? హా, అంటే ఇప్పుడు ఆయన ఆ క్యారెక్టరా? లేదండి, మల్లేశ్వరి సినిమాలో వెంకటేష్ గారి క్యారెక్టర్. అందుకేనా అందరూ ఆయన్ని పెళ్లికాని ప్రసాదు అని పిలుస్తున్నారు? అవును, కాకపోతే ఆయన మన్మధుడిలో నాగార్జునలా ట్రై చేద్దాం అనుకుంటాను. ఎందుకలా? ఆయనకి తగిలిన దెబ్బలు అలాంటివిలేండి. ఓ, మంచివాడే, కానీ మంచి వాళ్ళకి మంచి జరగాలని రూల్ ఏం లేదు కదండి. కాకపోతే కొద్దిగా డిస్టర్బ్ అయ్యాడు. ఓ, ఓకే. హలో, ఓకే, థ్యాంక్ యూ. మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెయిల్ చేయండి. ఓకే, వీ కెన్ లీవ్ నౌ. ప్రసాద్, నువ్వు ఉండు, నీతో వేరే ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి. షూర్ సార్. మేడం, ఏంటి ప్రసాద్ గారి గురించి వెయిటింగా?
ఆయన అప్పుడే రాడు కానీ ఈ లోపు వీళ్ళు కాఫీ తాగొచ్చేయండి. దట్ వాజ్ ఎ గ్రేట్ ప్రెజెంటేషన్ ప్రసాద్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ కూడా ఇంత సీరియస్గా ఎవరైనా చెప్తారా? థ్యాంక్స్ చెప్తున్నట్లేదు, అదేదో వార్నింగ్ ఇస్తున్నట్టుంది. చూడు, నవ్వితే ఎంత బాగున్నావు. మీకు ఏమైనా హెల్ప్ కావాలా? అవును, చెప్పండి. 1 స్పూన్ షుగర్, 1 స్పూన్ కాఫీ పౌడర్, 100 ml మిల్క్ కలిపి నాతో పాటు తాగే ఓ పర్సన్ కావాలి. నాకు కాఫీ అలవాట్లేదు. పోనీ టీ? ఇష్టం లేదు. కూల్ డ్రింక్? జలుబు చేసి తాగాలని లేదు. పోనీ వాటర్? వాటర్ అయితే పర్వాలేదు. ఏంటి మరీ ఎక్కువగా లాగుతున్నానా? కాఫీకే కదా పిలిచింది. ఏదో డేట్ కన్నట్టు ఎందుకు అలా ఫీల్ అవుతున్నాను? తన్నెందుకు ఫీల్ చేస్తున్నాను? ఒకసారి వెళ్తే అయిపోద్ది కదా. వెళ్దామా? సరే. మనం టీకి వచ్చినట్లేదు, పోటీకి వచ్చినట్టుంది ఈ సైలెన్స్లో. భలే మాట్లాడుతున్నారండి. లేకపోతే ఏంటండి, ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండొచ్చు కదా. ఏదో పోగొట్టుకున్నట్టు అలా ఉంటారు. వామ్మో, మీరు మళ్ళీ మొదలు పెట్టకండి. ఎనీథింగ్ సీరియస్? నో, నాట్ ఎట్ ఆల్. మీరేం తీసుకుంటారు? ఓ సారీ, ఇందాక చెప్పారు కదా మీరేం తాగరని. సారీ అండి. సారీ ఎందుకు? యాక్చువల్గా నేను టీ తాగుతాను. నాకు తెలుసండి, మీకు టీ అన్నా వాటర్ అన్నా ఒకటే కదా. ఎలా తెలుసు? తెలుస్తాయిలే. మీకు టీ చెప్పాను, వస్తుంది. హాయ్. ఏంటి నువ్వు తెచ్చుకున్న బాక్స్ నాకు ఇచ్చేస్తావు? ఇది మీకోసమే తెచ్చాను. మరి నీకు? నేను ఆల్రెడీ ఇంట్లో తినేసి వచ్చాను. ఓ, చాలా బాగుంది. థ్యాంక్ యూ. గ్రేట్ దట్ యూ లైక్ ఇట్. ఏటి మేడం, ఏటి కదా? కదేంటి? ఊరుకోండి మేడం, ఏటి తెలియనట్టు. మా ప్రసాదానికే ప్రసాదం పెడతానుగా. ఏహే, అదేం లేదులే, పోరా. అతను చాలా మంచోడు మేడం. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను అతనితోనే షేర్ చేసుకుంటాను. ఓ, డబ్బులు ఇస్తాడని కాదు, మంచి సలహాలు కూడా ఇస్తాడని. చూడడానికి అలా సరదాగా కనబడతారు కానీ అతను చాలా సెన్సిటివ్ అండ్ సిన్సియర్ అండి. మేమంతా ఏదో సరదాగా ఆట పట్టిస్తుంటాం కానీ అతనంటే మా అందరికి కూడా చాలా ఇష్టం అండి. ఓ, దట్స్ నైస్. ప్రసాద్, మీటింగ్కి టైం అవుతుంది, వెళ్దామా? మీటింగ్ అన్నారు, ఎవరు రాలేదు? ఏమో, నాకు కూడా షార్ప్ 10 కల్లా ఉండమని చెప్పారు. మరి హలో, యా యా యా, షూర్ షూర్ షూర్, ఓకే. మేనేజర్ రావడానికి లేట్ అవుతుందంట, మనల్ని ఇక్కడే వెయిట్ చేయమని చెప్పారు. ఓకే సరే, మరి నేనే ల్యాప్టాప్ తీసుకొస్తాను. పర్లేదులే, ఉండు, ఎప్పుడు వర్కేనా. సరే, ఏం చేద్దాం? ఏమన్నా చెప్పు. ఏం చెప్పాలి? లైక్ నీ లవ్ స్టోరీ గురించి.
ఐ మీన్ నీకు నచ్చితేనే, ఇంట్రెస్ట్ లేకపోతే వద్దులే. అందులో దాచుకోవాల్సిందేం లేదు. ఓకే, చెప్తాను. ఐ లవ్ యూ. వాట్? ఐ లవ్ యూ ప్రసాద్. నా దరిద్రం అంతా విని నా మీద నీకు సింపతి వచ్చి చెప్తున్నట్టున్నావు. ఆహా, అదేం లేదు. ఐ లవ్ యూ అండ్ ఐ మీన్ ఇట్. ఏంటిది ఇంత సడన్గా? ఇదేమన్నా పెళ్ళా ప్లాన్ చేసుకుని అవ్వడానికి? ప్రేమ అదొక ఎమోషన్, సడన్గానే పుడుతుంది. అయినా నా గురించి ఏం తెలుసని చెప్తున్నావు? నీ గురించి చాలా తెలుసని చెప్పట్లేదు, నీ గురించి తెలిసింది చాలు అని చెప్తున్నా. అయినా నేను మీ ప్రణవిలాగా లేట్ చేసి బాధపడాలనుకోవట్లేదు, మీ జిమ్ గర్ల్ ఫ్రెండ్ లాగా మిమ్మల్ని ఏడిపించాలనుకోవట్లేదు, అండ్ ఆ ఆస్ట్రో లవర్ లాగా జాతకాల మీద జీవితాన్ని గడపాలనుకోవట్లేదు. నేను నిన్నుగానే ప్రేమిస్తున్నాను. సారీ సుగన్య, ఇప్పుడు నేను లవ్ చేసే సిచ్యువేషన్లో లేను. అసలు నాకు ఈ ప్రేమ పెళ్లి మీద ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకని? ఎందుకేంటి, జరిగిందంతా చెప్పాను కదా. అయిపోయిన దాని గురించి చెప్పారు, కానీ అనుకుంటున్న దాని గురించి చెప్పలేదు కదా. అదే చెప్తున్నాను సుకన్య, ఇప్పుడు నేను వేటి మీద ఫోకస్ చేయాలనుకోవట్లేదు. రిజెక్ట్ చేస్తున్నారా? జస్ట్ యాక్సెప్ట్ చేయట్లేదంతే. తేడా ఏంటి? నేను నువ్వు వద్దనుకోవట్లేదు, అసలు ఈ ప్రేమ పెళ్ళే వద్దనుకుంటున్నాను. ఏదో ఒకసారి జరిగింది కదా అని ప్రతిసారి అదే జరుగుతుంది అనుకోవడం కరెక్ట్ కాదు కదా. అసలు నాకు ఇప్పుడు వేటి మీద ఇంట్రెస్ట్ లేదు, ఆఖరికి నా మీద నాకే. అది కాదు ప్రసాద్. సారీ. ఐఎమ్ ఎంగేజ్డ్ ప్రసాద్. డైట్ చేయలేడు, ఫిట్నెస్ లేదు, వాడికి నేనెలా పడతాను? మీ జాతకమే పెద్ద ప్రాబ్లం. మిమ్మల్ని ఇష్టపడి జాతకాలు కుదిరితేనే పెళ్లి చేసుకుందాం అనుకున్నా, కానీ జాతకాలు చూసాకే అర్థమైంది ఇద్దరికి కుదరదని చెప్పి. ఐ లవ్ యూ అండ్ ఐ మీన్ ఇట్. ఏమైందిరా? ఆఫీస్ నుంచి వచ్చిన దగ్గర నుంచి డల్గా ఉన్నావు. మళ్ళీ ఎవరిని తగులుకున్నావు నాన్న? నేనంత సీరియస్గా ఉంటే నీకు కామెడీగా ఉందా? కొంచెం నవ్విద్దాం అనుకున్నాను లేరా. నవ్విద్దాం అన్నట్టు లేదు, ఏడిపిద్దాం అనుకున్నట్టుంది. సర్లేరా, ఏమైందో చెప్పు. నాకు ఇవాళ ఒక అమ్మాయి ప్రపోజ్ చేసింది. ఏరా, ఇప్పుడు నువ్వు జోక్ చేస్తున్నావా? అమ్మాయి ప్రపోజ్ చేస్తే గర్వంగా ఫీల్ అవక, లవ్ ఫెయిల్ అయినోళ్ళలాగా ఎప్పుడులాగా పెట్టావు మొహం. అలా పెట్టి పెట్టి అలవాటైపోయిందా? అబ్బా, నీ వెనకాతలు ఒక అమ్మాయి పడితే హ్యాపీగా ఎంజాయ్ చేయడం మానేసి మాడు మొహం వేసుకుని కూర్చుంటావేరా? బా అది కాదు నాన్న. ఏంట్రా, అమ్మాయి బాలేదా? తను బాగానే ఉంటుంది. మరి అమ్మాయికి చెవుడు గుడ్డి మూగ లాంటివి ఏమైనా ఉన్నాయా? అదేం కాదు నాన్న. ఇంక నీ ప్రాబ్లం ఏంట్రా? నన్ను చెప్పమంటావా లేదా నువ్వు ఇలా అడుగుతూనే ఉంటావా? సరే చెప్పు. అసలు నేను పెళ్ళే చేసుకోకూడదని ఫిక్స్ అయ్యాను నాన్న. అందుకే తను సరిగ్గా చూడను కూడా చూడలేదు. జరిగినవన్నీ గుర్తొస్తే నేనేం చేయలేకపోతున్నాను నాన్న. అసలు నాకు ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. అందుకే తన ప్రేమను కూడా యాక్సెప్ట్ చేయలేదు. అసలు నేను బాధపడుతుంది ఆ అమ్మాయి నాకు ప్రపోజ్ చేసిందని కాదు, మరి తన లవ్ నేను యాక్సెప్ట్ చేయలేని సిచ్యువేషన్లో ఉండి తనను బాధ పెడుతున్నానని. నా వల్ల ఒకళ్ళు ఆనందపడిపోయినా పర్లేదు నాన్న, కానీ బాధపడుతుంటే నాకు చాలా బాధగా ఉంది. నీ బాధ నాకు అర్థమవుతుంది. అయినా ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? ఆ అమ్మాయిని లవ్ చేయను, పెళ్లి చేసుకోనని డిసైడ్ అయ్యావా? ఇంచుమించు అలాంటిదే. ఒరే పిచ్చోడా, ఒక అమ్మాయి వల్ల ఇబ్బంది వచ్చిందని ఇంకొక అమ్మాయి వల్ల కూడా అదే అవుతుందని ఎందుకు ఊహించాలి? అంటే ఇప్పుడు అంతకంటే ఎక్కువ ప్రాబ్లం రావాలంటావా? ఏమైనా జరగచ్చు, మనం ఎప్పుడు పాజిటివ్గా ఉండాలిరా. సరే, ఆ అమ్మాయి గురించి ఏమైనా తెలుసా? అందరూ మంచిదని చెప్తుంటే విన్నాను. ఒక మాట చెప్తానురా, మనకు నచ్చిన వాళ్ళ వల్ల కలిగే బాధని మనం నచ్చిన వాళ్ళకి కలిగించకూడదురా.
ఏంటన్నా లవ్ ఫెయిల్యూర్ మోడ్లో నుంచి లవ్ బాయ్ మోడ్లోకి స్విచ్ అయినట్టున్నావు? ఒరే నేను తెచ్చింది కాదురా. ఓ నీకు వచ్చిందా? సూపర్ అన్నా నువ్వు. నిన్నే కదన్నా పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చావు, సోలో బతికే సో బెటర్ అని. అప్పుడే పిల్లోస్ పట్టి పిసికేస్తున్నావేంటన్నా? ఒరే ఇది నేను తెచ్చింది కాదురా, నాకెవరో ఇచ్చింది, నేను ఎవరికి ఇవ్వట్లేదు. అన్నా ఇలాంటివి మనం అమ్మాయిలకి ఇస్తేనే వాళ్ళు పడిపోతారు. అలాంటిది మనకు అమ్మాయిలు ఇస్తే మనం పడమయ్యింది. కాకపోతే ఇవాళ రేపు ఏది చెప్పినా ఏదోటి అంటావే. సర్లే అన్నా, మన పెద్దోళ్ళు ఊరికే అనలేదు తాగుబోతు మాటలు నీటి మీద రాసిన రాతలని. రే నేను స్టిఫ్గానే ఉన్నాను, ఎవరెన్ని ఎలాంటి ఇచ్చినా నన్ను పడేయలేరు. అన్నయ్య సరే సర్లే చూద్దాం. కాఫీ. ఉమ్, ఈ కాఫీ ఎవరిచ్చారురా? అదేటన్నా నేనే ఇచ్చాను కదన్నా. నీకెవరిచ్చారు? నాకెవరు ఇస్తారన్నా? కాఫీ మిషన్ ఇచ్చింది. ఈ లవ్ సింబల్ ఏంటి? ఆ కాఫీ మిషన్ అడగల. తెలీదా? నువ్వు వెళ్ళు. అలాగే. నువ్వు హ్యాపీయేగా? హెడ్ఏక్గా ఉంది, నేను వెళ్ళి టీ తాగొస్తాను. ప్రేమనే అనుకున్నా, ప్రేమగా ఇచ్చిన వాటిని కూడా పక్కన పెడుతున్నారా? పట్టుకోలేనప్పుడు పక్కన పెట్టడమే మంచిది. పట్టుకోవడానికి పక్కన పెట్టడానికి ఇదేం వస్తువు కాదు, ప్రేమ. నేను కూడా అయితే చెప్తున్నాను, నీ ప్రేమను యాక్సెప్ట్ చేయలేను, నాకు ఆ వస్తువులు కూడా ఎందుకని. మీరు నన్ను ప్రేమించకపోయినా పర్లేదు, ద్వేషించకండి. అయ్యో ద్వేషం అని అంతంత పెద్ద మాటలు ఎందుకు? మరింకేమనాలి? నేను కూడా మిమ్మల్ని బాధ పెట్టకుండా ఉండటానికే ట్రై చేస్తున్నాను. అన్నా ఆ, అన్నా ఇందాక కాఫీ ఇచ్చింది నేను కాదన్నా, సుకన్య మేడమే. తెలుసురా, మరి తెలిసి కూడా పక్కెందుకు ఇట్టవన్నా? నా మూడేం బాగాలేదురా. కానీ ఆ అమ్మాయి మాత్రం చాలా మంచి అమ్మాయి అన్న, మిమ్మల్ని సిన్సియర్గా లవ్ చేస్తుంది కూడా. ఎక్కడికి వెళ్ళింది? సుకన్య కనిపించిందా? కనిపించలేదండి. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? సారీ, యాక్చువల్లీ మీరంటే నాకు ఇష్టమే, కానీ నాకున్న సిచ్యువేషన్స్ వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టానంతే. ఐఎమ్ వెరీ సారీ. నేను ఎవరినైనా హార్ట్ఫుల్గా ప్రేమించినప్పుడు అది వాళ్ళకి అర్థం కాలేదు. దానివల్ల నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఒకరు నన్ను కూడా అలాగే ప్రేమిస్తున్నప్పుడు నేను కూడా అదే మిస్టేక్ చేశాను. నా వల్ల మీరెంత బాధపడుతున్నారో నాకు అర్థమవుతుంది. అందుకనే ఆ మిస్టేక్ నేను చేయదలుచుకోలేదు. ఇప్పటివరకు జరిగిన దానికి రియల్లీ ఐఎమ్ సో సారీ. అంటే ఇప్పుడు సారీ చెప్పడానికి పిలిచారా? లేదు, మరి ఐ లవ్ యూ టు. ప్రసాద్ అన్న ఏంటన్నా ఆఫీస్లో? హలో, ఎక్కడున్నారు? సరే, ఓకే. సారీ, కొంచెం లేట్ అయింది. నువ్వు ఒప్పుకోవడానికే అంతలా వెయిట్ చేశాను, నువ్వు రావడానికి ఆ మాత్రం వెయిట్ చేయలేనా? అసలు నేను ఒప్పుకోకపోతే ఏం చేసేదానివి? ఒప్పించేదాన్ని.
అసలు ఎంతకు ఒప్పుకోపోతే? ఇంతవరకు నువ్వు లేని పాస్ట్నే ఊహించలేకపోయాను. నువ్వు పరిచయం అయ్యాక నువ్వు లేని ఫ్యూచర్ని ఎలా ఊహించగలను? మేబీ ఈ సుకన్య కన్యగానే మిగిలిపోయేదేమో. ఇప్పటి వరకు ప్రేమించడమే తెలుసు, కానీ ఆ ప్రేమను పొందడం కూడా ఇంత హాయిగా ఉంటుందని ఈరోజే తెలిసింది. ప్రేమించడం కన్నా ప్రేమించబడటం ఇంత గొప్పగా ఉంటుందని ఈరోజే తెలిసింది. హలో, సారీ, 1 వీక్ టైం ఇవ్వరా? నేను అడ్జస్ట్ చేసేస్తాను. ఈరోజు ఈవినింగ్కి ట్రై చేస్తాను. ఏమైంది? నో నథింగ్. చెప్పకూడదైతే వద్దులే. అయ్యో అలా కాదు, ఇంట్లో చిన్న ప్రాబ్లం. నీ ఫేస్ చూస్తుంటేనే అర్థమవుతుంది ప్రాబ్లం చిన్నదో పెద్దదో. అదేం లేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఏవో లోన్స్ ఉన్నాయి, అవి క్లియర్ చేయాలి. సర్లే అవన్నీ ఎందుకు, కానీ ఇంకేంటి? సర్లే అలా కాదు, నేనేమైనా హెల్ప్ చేయగలనా చెప్పు. పర్లేదులే, నేను చూసుకుంటాను. హలో అన్నా, ఎక్కడున్నావు? మేనేజర్ సాగు కొడుతున్నాడు, ఎక్కడున్నావని. ఆడు కాల్స్ లిఫ్ట్ చేయట్లేదంట కదా. ఒరేయ్, వేరే అర్జెంట్ వర్క్లో ఉన్నానని చెప్పరా. అలా చెప్తే ఇంకెక్కువ సాగు కొడుతున్నాడు. సరే, ఓ 10 minutesలో ఉంటాను. సరే, బాస్ ఫోన్ అంట. నీ లోన్ అమౌంట్ ఎంత? లోన్ అయితే చాలా ఉంది, ప్రస్తుతానికి 5 lakhs అర్జెంట్. అవన్నీ నేను చూసుకుంటాలే, నీకెందుకు? చూడు, ఇప్పటివరకు నీకు కష్టం వస్తే అది నీ ఒక్కరిదానికే వచ్చినట్టు. ఇప్పుడు నీకే చిన్న కష్టం వచ్చినా అది నాకు కూడా వచ్చినట్టే. ఈవినింగ్ కల్లా మనీ అడ్జస్ట్ అవుతుంది, నువ్వు కూల్గా ఉండు. ఓకే? కూర్చో. నమస్తే అంకుల్. నమస్తే. ఎవర్రా ఈ అమ్మాయి? మొన్న చెప్పాను కదా, ఆ అమ్మాయి. అంటే నువ్వు చాలా మంది అమ్మాయిల గురించి చెప్పావు కదా, అందులో ఎవరి ఈ అమ్మాయి అని. నాన్న, ఆ అమ్మాయి ముందు పరుగు తీయకు. ఓహో, అదొకటి ఉంది కదా. అమ్మాయి బాగుందిరా. అందుకే చేసుకుందాం అనుకుంటున్నా. సరే, మాట్లాడింది చాలుగానే వెళ్ళి టీ పెట్టరా. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను టీ తీసుకొస్తాను. అయ్యో అంకుల్, మీరుండండి, నేను వెళ్ళి తీసుకొస్తా. ఏరా, ఈ అమ్మాయినా నీకు ప్రపోజ్ చేసింది? ఛీ, తొక్కలో డౌట్లు నువ్వును. ఆ విషయంలో అయితే నువ్వు ఎలాంటి డౌట్లు పడాల్సిన అవసరం లేదు. అయినా చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా నేను అబద్ధం ఆడానా? అది కూడా కరెక్టే. వస్తుంది. రామ్మా. కూర్చోమ్మా. మీ అమ్మ నాన్న వాళ్ళతో కూడా మాట్లాడితే ఓ పని అయిపోతుంది కదమ్మా. అంకుల్, మాట్లాడాలి, కొంచెం టైం పడుతుంది. అబ్బా, ఇప్పుడే కదా నన్ను కలిసాం, కొన్ని రోజులు హ్యాపీగా ఉన్నాయి. మా ఇంట్లో వాళ్ళకు కూడా లవ్కి కొంచెం దూరం అంకుల్, అందుకే కొంచెం టైం పడుతుంది. సర్లే, నేను వెళ్ళి తను డ్రాప్ చేసి వస్తాను. పద. బాయ్ అమ్మా. రేయ్, వంట అయిపోయింది, వడ్డించేస్తాను. లేదు నాన్న, నేను తనతో తినేసి వచ్చా. ఫోన్లే, అమ్మాయి మాత్రం చాలా బాగుందిరా. అమ్మ కూడా ఉంటే ఎంత బాగుండు. అవును. టైం వేస్ట్ చేయకుండా తొందరగా పెళ్లి చేసుకోరా, ఓ పని అయిపోతుంది. అదే నాన్న, అంటే ఇందాక తను కంగారు పడుతుందని అలా అన్నాను. అదేలే, అర్థమైంది. మాట్లాడతా వాళ్ళతోటి. ఏరా, జాతకాలు అవి చూపిస్తున్నారా వాళ్ళు? అదేం లేదంటలే నాన్న, తను ముందే చెప్పింది. సరే, నువ్వు పడుకో, నేను తినేసి వచ్చేస్తాను. టైం చూస్తే ఎంత అయింది, ఇంకా రాలేదేంటి? ఫోన్ చేద్దాం. ఏమైంది? ఏం కాలేదు. మరి ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు? అదేం లేదు, లేట్ అయింది కదా, అందుకే కొంచెం కంగారుగా ఉంది.
ఏమైనా ప్రాబ్లమా? అదేం లేదు, లీవ్ మీ అలోన్. నగరంలో మోసం చేసి 3 పెళ్లిళ్లు చేసుకున్న యువతి. విషయం తెలిసి బోరుమని విలపిస్తున్న 3 భర్తలు. కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న వ్యవహారం. వివరాలోకి వెళ్తే ఈ యువతి 3 వ్యక్తులని పెళ్లి చేసుకోవడమే కాకుండా ఇంకా కొంతమందిని పెళ్లి చేసుకుంటాను అని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంది. పైకి సాఫ్ట్వేర్ వృత్తి చేస్తున్న ఆమె అసలు రూపం ఇదే. మాజీ భర్తలు ఇచ్చిన కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుని పట్టణ సిఐ ఆమెని అదుపులోకి తీసుకుని ఈ విషయంగా దర్యాప్తు చేస్తున్నారు. నగరంలో మోసం చేసి 3 పెళ్లిళ్లు చేసుకున్న యువతి. విషయం తెలిసి బోరుమని విలపిస్తున్న 3 భర్తలు. ఆల్మోస్ట్ అంతా సెట్ అయిపోయినట్టారా? జస్ట్ వాళ్ళ ఇంట్లో మాట్లాడాలంతే. ఒక్క నిమిషం ఆగు. గణేష్ ఎందుకు ఇందాక నుంచి ఫోన్ చేస్తున్నాడు? గణేష్, అన్నా సుకన్య ఫ్రాడ్ అంటన్నా. ఆ అమ్మాయి డబ్బుల కోసం పెళ్లి చేసుకుంటుందంట. రే ఏం చెప్తున్నావురా? టీవీలో చూపిస్తున్నారన్నా. వీడియో వాట్సాప్ లో పంపిస్తా, చూడు ఒకసారి. ఎనీథింగ్ సీరియస్? నో, నాట్ ఎట్ ఆల్. ఏమైనా ప్రాబ్లమా? అదేం లేదు, లీవ్ మీ అలోన్. లోన్ అయితే చాలా ఉంది, ప్రస్తుతానికి 5 lakhs అర్జెంట్. రే అది ఇదే కదా? నగరంలో మోసం చేసి 3 పెళ్లిళ్లు చేసుకున్న యువతి. విషయం తెలిసి బోరుమని విలపిస్తున్న 3 భర్తలు. కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న వ్యవహారం. ఏంట్రా ఒక్కడవే బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నావు, ఒక్కడవే తింటున్నావు? నానేర్రా. అమ్మాయిలు అలాగే లైఫ్లోకి రానివ్వట్లేదు అన్న. నువ్వు ఇంట్లో కూడా రానివ్వా? రే ఏంట్రా ఇది? నేను అదే అడుగుతున్నాను నాన్న. ఏంటి నాన్న ఇది? ఎవరికైనా దురదృష్టం అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. నాకు ఎప్పుడూ వస్తూనే ఉంటుంది నాన్న. అసలు కలిసి బతకలేని వాళ్ళు ఎందుకు కలుస్తున్నారు నాన్న? అమ్మాయిల వెంట నేను పడ్డా, అమ్మాయిలు నా వెంట పడ్డా రిజల్ట్ ఒకటే. నా అనుకునే లోపే నో అని చెప్పి వెళ్ళిపోతున్నారు నాన్న. ఆశ పెట్టుకునే లోపే నా ప్రేమ శ్వాస తీసేస్తున్నారు నాన్న. నా పైన పగబెట్టింది పరిస్థితులా, ఆ పైన దేవుడా, నాకు అర్థం కావట్లేదు నాన్న. నాది అనుకునే లోపే కాదు అని చెప్పి వెళ్ళిపోతున్నారు నాన్న. ఒక్క అమ్మాయికి నన్ను వదిలి వెళ్ళిపోవడానికి ఒక్కో కారణం ఉండొచ్చు నాన్న, కానీ నాతో కలిసి బతకడానికి వాళ్ళెవరికి ఒక్క కారణం కూడా లేదని నాన్న. అమ్మాయిల విషయంలో నా ఆలోచన మారినా నా జీవితంలో పెద్ద మార్పేమీ లేదు నాన్న. కానీ ఒక్క విషయం నాన్న, నేను ఏ అమ్మాయిని ప్రేమించినా మనస్ఫూర్తిగానే ప్రేమించాను నాన్న. నేను ప్రేమించిన అమ్మాయిని అమ్మలా కాదు నాన్న, వాళ్ళ అమ్మలా చూసుకుందాం అనుకున్నాను నాన్న. బాగా అలిసిపోయాను నాన్న. బతికి బతికి ఈ అమ్మాయిలకు సంబంధించిన ఊహల్లో బతికి బతికి చితికిపోయాను నాన్న. అసలు ఈ అమ్మాయిలే కాదు, పెళ్ళే వద్దు నాన్న. అయినా మనకేంటి నాన్న, మనిద్దరం హ్యాపీగానే ఉన్నాం కదా, మనకెందుకు ఇంట్లో ఇంకొకరు? నాన్న రిజెక్షన్ హర్ట్స్ నాన్న,
చిన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు ఫ్రెండ్స్ నువ్వు మాతో ఆడొద్దని రిజెక్ట్ చేస్తే అంతలా ఫీల్ అవుతాం కదా నాన్న. అటువంటిది ఇంతమంది అమ్మాయిలు నువ్వు నాకు నచ్చట్లేదు, నువ్వు నాకు వద్దని రిజెక్ట్ చేస్తుంటే జీవితం మీద విరక్తి పుట్టేసింది నాన్న. అసలు ఈ పెళ్ళి అమ్మాయిలు ఏం వద్దు నాన్న. అయినా మన ఇద్దరి మధ్యలో ఇంకొకరు ఎందుకు నాన్న? మన ఇద్దరం హ్యాపీగానే ఉన్నాం కదా. నాకు నువ్వు, నీకు నేను, చాలు. ఐ లవ్ యూ నాన్న. ఐ లవ్. అలా రాత్రంతా నన్నే చూస్తూ నా గురించి ఆలోచించి నాన్న బాగా బెంగ పెట్టుకున్నాడురా. ప్రసాద్, మీ నాన్న హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఏమైంది? చిన్న కాలింద్రా. వంట మనిషిని పెట్టుకుందామంటే నావు రోజు ఇలాగే చేతులు కాల్చుకుంటావు. వెళ్ళి బన్నాలు తీసుకొస్తా నాకు. అలా రోజు నా కోసం వంట చేస్తూ చేతులు కాల్చుకునే నాన్నని తలకూరు పెట్టి ఒకేసారి తగులుపెట్టేశాను రా. బాధపడకురా. నువ్వు మాత్రం ఏం చేస్తావు? అలా జరగాలని రాసి పెట్టుంది, అలా జరిగింది. బాధపడకు. అవును, మరి పెళ్లి చేసుకున్నావా? అంకుల్ అంకుల్ ప్రసాదం. సారీ అమ్మా. థ్యాంక్ యూ. ఎందుకు అంకుల్ డల్గా ఉన్నారు? ఏం లేదమ్మా. చెప్పండి అంకుల్. పర్లేదు. ఏం లేదురా, చిన్న ప్రాబ్లం అంతే. పర్లేదు అంకుల్, నాకు చెప్పండి. ఏం లేదురా, చిన్న ప్రాబ్లం. చిన్న ప్రాబ్లంకి ఎంతకు అంత బాధపడుతున్నారా అంకుల్? దేవుడికి చెప్పారా మీ ప్రాబ్లంని? లేదమ్మా, ఆ దేవుడికి కూడా నా మీద ఇంట్రెస్ట్ లేదనుకుంటా. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను దేవుడికి చెప్తాను, ఆయన వెంటనే తీరుస్తారు. వదిలే అమ్మా, ఆయనకు కూడా నా మీద ఇంట్రెస్ట్ లేదనుకుంటా. నాకు స్కూల్కి వెళ్ళడం నచ్చకపోతే నేను దేవుడిని హాలిడేస్ ఆయన నాకు కరోనా హాలిడేస్ ఇచ్చారు. నేను నీ గురించి దేవుడిని అడుగుతాను. సరే అడుగు. బాగి ఎక్కడు? ఇక్కడే ఉన్నానమ్మా. అంకుల్తో మాట్లాడుతున్నాను. బాగి నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా. బాగున్నారా మీ పాప? సో క్యూట్. థ్యాంక్ యూ. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఏమో తెలీదు. అదేంటి, ఏమైనా ప్రాబ్లమా? అవును, ప్రాబ్లమే. నువ్వు తీరుస్తావా? చెప్పండి, తీర్చగలిగితే తీరుస్తాను. ఏం చెప్పమంటావు? నాకు పెళ్లి కాకుండా నా హస్బెండ్ ఏం చేస్తున్నాడంటే ఏం చెప్పమంటావు? తను మా అక్క వాళ్ళ పాప. నన్ను అమ్మ అని వాళ్ళ అమ్మని మమ్మీ అని పిలవడం దాని అలవాటు. అదేంటి, అప్పుడు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అనే కదా ఆఫీస్ వదిలేసి వెళ్ళిపోయావు. నేను ఇంకా పెళ్లి కాలేదా? అవును, నాకు ఇంకా పెళ్లి కాలేదు. వాట్? యా, అప్పటికది జస్ట్ ఎంగేజ్మెంటే. అదేంటది? ఆ విషయంలో దేవుడు మంచి చేశాడో చెడు చేశాడో నాకు అర్థం కావట్లేదు. ఏమైంది? అతను ఒక ఫ్రాడ్. యుఎస్లో ఆల్రెడీ 2 మ్యారేజెస్ చేసుకుని ఇక్కడికి వచ్చి నన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. అలాంటి వాడితో ఎంగేజ్మెంట్ అయిందని బాధపడాలో
లేకపోతే ఎంగేజ్మెంట్తోనే ఆగిపోయిందని హ్యాపీగా ఉండాలో ఐ డోంట్ నో. ఐఎమ్ సో సారీ. ఇట్స్ ఓకే, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్. ఆ రీజన్ తెలుసుకోవడానికే కొంచెం టైం పడుతుంది అంతే. ఇంతకీ మీ వైఫ్ ఎలా ఉంది? ఏమో ఇంకా తెలీదు. ఏంటి? అవును, అంటే నీకు కూడా ఇంకా అవలేదు. మరి ఆ శ్రీదేవి? ఏ శ్రీదేవి? అదే నువ్వు ప్రపోజ్ చేసావు కదా ఆ అమ్మాయి. తను నీకెలా తెలుసు? తెలుసులే, నువ్వు చెప్పు. ఏం చెప్పాలి? అదే నువ్వు ఆమెకు ప్రపోజ్ చేయడం, ఆమె నీ డేట్ ఆఫ్ బర్త్ అడగడం, అదంతా జరిగింది కదా. మీకు ఇది కూడా తెలుసా? నాకు అన్నీ తెలుసు. మీకు అదే తెలుసు అనుకుంటా. తర్వాత జరిగింది తెలియదు అనుకుంటా. అందుకే కదా నిన్ను అడుగుతుంది. ఆ తర్వాత ఏం లేదండి, అదే మేము లాస్ట్ కలుసుకోవడం. అవునా? ఏమైంది? అంటే దానికి కారణం కొన్ని దశాబ్దాల క్రితం జరిగిందిలేండి. బ్రేకప్ అయిందా? ఎలా? అవును. దశాబ్దాల క్రితం జరిగిన దానికి మీ బ్రేకప్కి రిలేషన్ ఏంటి? నేను పుట్టానండి. అర్థం కాలేదు. యాక్చువల్గా నాకు కూడా అర్థం కాలేదు. ఇంతకీ అసలు ఏం జరిగింది సరిగా చెప్పవా? జాతకాలు కలవలేదండి. నా జాతకానికి తన జాతకానికి సెట్ అవ్వలేదు. బాబోయ్, కష్టాన్ని కూడా ఎంత కామెడీగా చెప్తున్నారు. కొన్ని కష్టాలు కొంత సమయం వరకే బాధ పెడతాయండి. ఆ తర్వాత అవి జస్ట్ జ్ఞాపకాలు మాత్రమే. వాటిని తలుచుకుని బాధపడడం కంటే వదిలేయడమే బెటర్. మరి ఆ తర్వాత అమ్మాయి కూడా నచ్చలేదా? నచ్చింది, కానీ అది కూడా ఇంచుమించు మీ స్టోరీ లాంటిదే. కాకపోతే క్యారెక్టర్స్ కొంచెం రివర్స్ అనమాట. ఓహో, అందుకే కొన్ని ఇయర్స్గా అన్నీ వదిలేసి ఇలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాను. నమ్మంటావా? అదేంటండి ఎలా అంటారు? మరి ఎలా అనమంటావు? నువ్వు ఒక్క అమ్మాయి తర్వాత ఇంకో అమ్మాయిని ట్రై చేస్తూనే ఉంటావు కదా. ఉంటారు కదా. అదే మీ లవ్ స్టోరీస్. అయినా ఒక అమ్మాయి కాదనగానే ఇంకొక అమ్మాయిని అంత ఈజీగా ఎలా లవ్ చేస్తారండి? అంత ఈజీగా ఒక అమ్మాయి మీద లవ్ మర్చిపోయి ఇంకొక అమ్మాయి మీద లవ్ ఎలా పుడుతుంది? ముందర అమ్మాయి మీద లవ్ నిజమే అయితే ఆ ప్రేమను ఎలా మర్చిపోగలుగుతారు? లేదా నెక్స్ట్ అమ్మాయి మీద ప్రేమ నిజమైతే ముందర అమ్మాయి మీద ఉన్నదేంటి? మీ అబ్బాయిలందరూ ఇంతేనా? అసలు ఒక అమ్మాయిని సరిగ్గా ప్రేమించలేరా? ఇలా శ్రేయ కాదంటే శ్రీదేవి, శ్రీదేవి కాదంటే సుకన్య, ఇలా వెళ్తూనే ఉంటారా? చెప్పండి. మీరు ఆపితే నేను మొదలు పెడదామని. నేను అదే చెప్తున్నా. ఒకరి దగ్గర ఆపి ఇంకొకరి దగ్గర మొదలు పెడుతున్నారేంటి? బాబోయ్, ఇంకా ఆపండి. చెప్పండి. నేను ఒకటి అడుగుతాను, మీరు చెప్తారా? చెప్తా అని అడుగుతున్నారు, చెప్పండి. అడగండి. మన కొలీగ్ రమేష్ మీకు గుర్తున్నాడా? యా, గుర్తున్నాడు. ఆయన కూడా దీపాన్ని లవ్ చేశాడు కదా. ఇప్పుడు ఆయన గురించి ఎందుకు? తను రీసెంట్గానే చనిపోయాడు. అవునా? ఎలా? ఇంతకీ దీప ఎలా ఉంది? తనెక్కడుంది? దీప ఇప్పుడు యుఎస్లో ఉంది. అదేంటి? ఏముంది, వాళ్ళిద్దరి ప్రేమను ఇంట్లో ఒప్పుకోలేదంట. ఆ అమ్మాయికి వేరే ఆప్షన్ లేక ఇంట్లో వాళ్ళు చెప్పిన వాడిని చేసుకుంది. వీడేమో అమ్మని మర్చిపోలేక సూసైడ్ చేసుకున్నాడు. దట్స్ సో బ్యాడ్. అయినా లవ్ ఫెయిలియర్ అయితే చచ్చిపోతారా అసలు? మరేం చేయమంటారండి? కమాన్ ప్రసాద్, అలా అంటారేంటి? అంతే కదా. ఆ అమ్మాయిని వాడు ట్రూగా లవ్ చేశాడు, కానీ ఆ అమ్మాయి వాడిని వదిలేసి వెళ్ళిపోయింది. అయితే చచ్చిపోతారా? దీపా కాకపోతే ఇంకొకరు, అంతేగాని చచ్చిపోతారా? మరేం చేయమంటారు కదా? మరి నేను చేసింది కూడా అదే. అంటే ఒకరు చచ్చిపోతే కానీ మీకు విషయం అర్థం కాలేదండి. అయినా ఒకడికి ఒక లవ్ ఫెయిల్యూర్ అయితే వాడు ఇంకెవరితో మాట్లాడకూడదా? ఇంకెవరిని లవ్ చేయకూడదా? మీరు మాత్రం వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. మేము మాత్రం లవ్ ఫెయిల్ అయిన తర్వాత ఇంకొకరిని ప్రేమిస్తే ఏదో పెద్ద తప్పుగా చూస్తారు. అయినా మీ అమ్మాయిలు ఒక అబ్బాయిని లవ్ చేస్తే మీరు మీ లవ్ని ఎంత దూరం వరకు ఊహిస్తారో తెలియదు, కానీ మా అబ్బాయిలు మాత్రం ఒక జన్మ వరకు వెళ్ళిపోతామండి. అయినా ఒక అమ్మాయితో లవ్లో ఉండి ఇంకో అమ్మాయిని లవ్ చేస్తే తప్పు అవుతుంది, కానీ ఒక లవ్ ఫెయిల్యూర్ తర్వాత ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తే తప్పు ఎందుకు అవుతుందండి? అయినా నేను ప్రేమించిన ప్రతి అమ్మాయిని మనస్ఫూర్తిగానే ప్రేమించాను, కానీ వాళ్ళని లవ్ చేయకపోతే తప్పు నాదెందుకు అవుతుందండి?
ఆయన లవ్ ఫెయిల్యూర్ తర్వాత చనిపోవడం ఎంత తప్పో మనల్ని కాదని వేరొకరిని పెళ్లి చేసుకున్న అమ్మాయిని ప్రేమించడం కూడా అంతే తప్పు. ఎందుకంటే తను వేరొకరి భార్య. అందుకనే నా లవ్ ఒకరితో ఫెయిల్ అయినా ఇంకొకరితో సక్సెస్ చేసే ప్రయత్నమే చేశాను తప్ప ఎవరిని మోసం చేయలేదు. ఇది నీకు అర్థం అవడానికి ఇది మీకు అర్థం అవడానికి టైం పట్టినా అర్థమైతే చాలు. సారీ, మిమ్మల్ని నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. సరే, ఇంతకీ నువ్వెవరైనా లవ్ చేసావా? యాక్చువల్లీ ఈ విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు కూడా చెప్పకపోతే ఐ డోంట్ నో. పర్లేదు, చెప్పు. ఐ లవ్ యూ ప్రసాద్. కలిసిన కొద్ది రోజులకే నీ మీద లవ్ స్టార్ట్ అయింది. అప్పుడు నీకు నా మీద ఒపీనియన్ ఏంటో నాకు తెలీదు. అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలో తెలియక ఇంట్లో వాళ్ళు తెచ్చిన మ్యాచ్ చేసుకుందాం అనుకున్నా. కానీ అలా జరిగిన తర్వాత నా లైఫ్ నాకు చాలా నేర్పించింది. ఒక క్లారిటీ వచ్చింది. నీ మీద ఉన్నది ప్రేమని నాకు అర్థమైంది. అది చెప్దామని వచ్చే టైంకి నువ్వు శ్రీదేవితో ప్రేమలో ఉన్నావని తెలిసింది. అక్కడి నుంచి నాకు కొంచెం టైం పట్టింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అలా బాధలో ఉన్నప్పుడు మా పేరెంట్స్ ఇవన్నీ వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోమని చెప్పారు. అందుకే జాబ్ మానేసి హైయర్ స్టడీస్ చేసుకుందామని యుఎస్ వెళ్ళాను. రీసెంట్గానే వచ్చాను. నీకోసం ఆఫీస్కి వద్దామనుకున్నా. ఐ లవ్ యూ టూ. ఏంటి ఐ లవ్ యూ చెప్పగానే ఐ లవ్ యూ టూ చెప్తున్నాడని చూస్తున్నావా? యాక్చువల్గా నీకన్నా ముందే నేను లవ్ చేశా. ఆ విషయం నీకు చెప్దామనుకునే లోపే నువ్వేదో ప్రాబ్లం ఉందని వచ్చావు. సరే, ముందు నీ ప్రాబ్లం సాల్వ్ చేసిన తర్వాత నా ప్రేమ విషయం గురించి మాట్లాడదాం అనుకున్నాను. కానీ నా లవ్వే నీ ప్రాబ్లంతో ముడిపడి ఉందని ఆ రోజే అర్థమైంది. అంటే ఆ రోజు ప్రపోజ్ చేయడానికి వచ్చావా? అవును. వాట్ ఎవర్. ఐ లవ్ యూ ప్రసాద్. ఐ లవ్ యూ టు ప్రణవ్.